రైట్, ఇక బిగ్ డిస్కషన్లోని డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణలో జనసేన యాక్టివ్ కాబోతుందా? రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు వ్యూహాలు రహిస్తున్నారా? ఏపీలో మిత్రపక్షంగా ఉన్న కమలం పార్టీతో కలిసి తెలంగాణలో కూడా బలపడాలనుకుంటున్నారా? దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తరపున ప్రచారం చేయనున్నారా? ఇక్కడ విజయం సాధిస్తే జనసేనాని తర్వాత టార్గెట్ ఏంటి? అసలు జనసేన వ్యూహం ఏంటి? ఇదే అంశాలపై ఈనాటి బిగ్ డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శ్రీనివాస్ గారు, జనసేన అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. సతీష్ గారు మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు, గ్యాటన్ కమ్యూనిటీ సెక్రటరీ. ఇక శ్రీనివాస్ బచ్చు టీఆర్ఎస్ నేత కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో మాధవీలత సినీ యాక్ట్రెస్, బీజేపీ నేత మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి రానున్నారు. ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా కాసేపట్లో మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి రానున్నారు. ముందుగా శ్రీనివాస్ గారు వెర్షన్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. శ్రీనివాస్ గారు, జనసేనాని తెలంగాణ ప్రాంతంలో పర్యటన కోసం వాళ్ళ అభిమానులు అవనియండి, జన సైనికులు అవనియండి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తారు అని చెప్పి ఎక్కువగా వాయిస్ వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి వ్యూహ రచన చేసే అవకాశం ఉంది? తెలంగాణ ప్రాంతంలో బీజేపీ జనసేన ఏ రకంగా ముందుకు సాగబోతుంది? వర్మ గారు, యాక్చువల్గా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జనసేన వ్యూహం గురించి మమ్మల్ని వర్మ గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ బచ్చు గారు ప్లీజ్, మీరు కాదు మన జనసేన శ్రీనివాస్ గారు, సో అది కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. శ్రీనివాస్ గారు ప్లీజ్. శ్రీనివాస్ గారు వినిపిస్తుందండి? హలో, కోసంపూడి శ్రీనివాస్ గారు. హలో, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు వినిపిస్తుందా? కోసంపూడి. రైట్, 1 minute వస్తానండి మీ దగ్గరికి. సతీష్, ఎలా చూడాల్సింది? పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నట్టున్నారు మీరు. తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడు పవన్ గారి పర్యటన ఉంటుందని, దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం చేస్తారు అని చెప్పి చాలామంది మాట్లాడే పరిస్థితి. ఆ విధంగానే గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నదా? తెలంగాణ ప్రాంతంలో జనసేన ముందుకు సాగే విధంగా ఎలాంటి ప్రణాళికలు చేస్తుంది? తెలంగాణలో ముమ్మాటికి జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. ముందుతో 2018 సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే ప్రస్తుతం 2020 ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ అత్యద్భుతంగా ప్రజల మన్ననలు పొందుతుంది. ముఖ్యంగా గతంలో ఈ 4-5 నెలల కాలంలో ఉన్న కరోనా టైం కావచ్చు, అంతకుముందు పార్టీ యాక్టివిటీస్ కావచ్చు, తెలంగాణ పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రేమ అభిమానాలు కావచ్చు, ఇక్కడ ప్రజల మీద ఉన్న ఆయనకు నమ్మకం కావచ్చు, జనసేన పార్టీకి పూర్తిగా సహాయ సహకారాలు అందించడానికి ఆయన వస్తే ఎప్పుడు వస్తాడా ఆయన కోసం అని ఎదురు చూసే జనాలు తెలంగాణలో చాలా ఉన్నారు. ముఖ్యంగా ఇక దుబ్బాక విషయానికి వస్తే అది ఎవరికి సవాలు, ఎవరికి పెను సవాలు అనేది పార్టీ పెద్దలు నిర్ణయిస్తారు. దానికి పార్టీ పెద్దల ఆదేశాల మేరకే ముందుకు సాగుతామని చెప్తున్నాను. రైట్, పవన్ కళ్యాణ్ గారితో ఈ మధ్యకాలంలో వీడేమైనా కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా? తెలంగాణలో ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఆలోచన చేస్తున్నారు? కళ్యాణ్ గారిని జనవరిలో కలిశాను సార్, గ్రేటర్ కమిటీ ఏర్పడినప్పుడు. ఓకే, అప్పటి వరకు ఒక రకంగా ఉండేది. ఆ తర్వాత గ్రేటర్ కమిటీ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి రాజకీయంగా కావచ్చు, ఇతర పార్టీలకు జనసేన ఒక సవాల్గానే మారింది తెలంగాణలో చెప్పాలంటే. ఇప్పుడు రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో ముమ్మాటికి అది గెలిచే సీటు ఓడిపోవచ్చు, ఓడిపోయే సీటు గెలవచ్చు జనసేన వల్ల. కానీ మేము మాత్రం ప్రజల మద్దతుతో, ప్రజల ఆమోదంతో ముమ్మాటికి ఈ ఎన్నికల్లో గెలుస్తామని మేము నమ్ముతున్నాము. ముఖ్యంగా మా పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు కావచ్చు, మా స్టేట్ ఇన్ఛార్జ్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ శంకరన్న గారు కావచ్చు, అత్యద్భుతంగా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ మీరు ఏదైతే అది అయింది, మంచి చెడు ముందుకు మీరు వెళ్ళండి, మేము ఉన్నాము అనే ఒక ధైర్యం ఇవ్వడము. ఈ గ్రేటర్ కమిటీ ఏర్పడ్డ తర్వాత ఈ రాజలింగం గారు హైదరాబాద్ ప్రెసిడెంట్గా ఉండడము, ఆయన ఆధ్వర్యంలో దాదాపు ఇప్పటికీ 50 డివిజన్ల వరకు మేము కమిటీలు కూడా వేసుకున్నాము. మరొక 2-3 రోజుల్లో దసరా కల్లా మరొక 50 కమిటీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాము. ముమ్మాటికి కూడా రాష్ట్ర స్థాయి కార్యవర్గం కూడా ఏర్పాటు కాబోతుంది. ఆ విధంగా జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రజల్లోకి ముందుకు రాబోతుంది.
మేమున్నాము అని ప్రజలకు తెలిసే విధంగా, ఆ ప్రజలు మమ్మల్ని నమ్మే విధంగా మా యొక్క కార్యాచరణ ఉండబోతుంది సార్. రైట్. శ్రీనివాస్ గారు, వర్మ గారు, శ్రీనివాస్ గారు వినిపిస్తుందండి? శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు కోసర్లపూడి. రైట్. బచ్చు శ్రీనివాస్ గారు, జనసేన బీజేపీ జర్నీ రానున్న రోజుల్లో ప్రభంజనం సృష్టిస్తుంది అని చెప్పి మాట్లాడే పరిస్థితి. టీఆర్ఎస్కి ఈ పార్టీల వల్ల ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందా? వాస్తవానికి అంటే ఒక చిన్న వాళ్ళ ఆలోచన ఎంతవరకు కరెక్టో ఏమో కానీ జనసేన పార్టీ ఆవిర్భావము, జనసేన పార్టీ నేను గెలుస్తా, నేను జనసేన పార్టీ అనేది నిలదొక్కుంటది అనేటువంటి ఆలోచన కానీ, జనసేన ముందుకెళ్ళి ప్రజల పక్షాన పోరాడతా అనేటువంటి ఆలోచన ఎక్కడ వాళ్ళకి కలిగిన ఆలోచన, వాళ్ళు కోరుకున్నటువంటి స్థలం ఏదైతుందో అది ఆంధ్రప్రదేశ్. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లోనే వాళ్ళ పాత్ర, వాళ్ళ గెలుపు అంతంత మాత్రంగానే ఉండే. అట్లాంటి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మేము ఏదో చేయబోతాము, మేము తెలంగాణలో వచ్చి ఇంకెవరితోనో జతకడతాము అంటే ఇప్పుడు ఆ పార్టీకి ఒక విధానం ఉంచుకోవడంలో తప్పలేదు. కానీ వాళ్ళు ఎవరితో జతకట్టిన ప్రాబ్లం లేదు, వాళ్ళు ఎవరితో వచ్చిన ప్రాబ్లం లేదు. అది వాళ్ళ బలం ఎంత, వాళ్ళ బలగం ఎంత, వాళ్ళు మనతో పోటీ పడేది ఎంత. మనకు ప్రత్యామ్నాయము బీజేపీ కాదనుకోవడం లేదు. ఇంకా జనసేన ఎక్కడి నుంచి వచ్చింది, జనసేన మనకి ఎక్కడ పోటీ అవుతుంది? ప్లీజ్ శ్రీనివాస్ గారు. అయితే ఏ విధంగా జనసేన పార్టీ జన సైనికులు అంటారా, వాళ్ళ జనసేన పార్టీ అధినేత కానీ ఏ విధంగా తెలంగాణలో వాళ్ళకు ఉనికి కనీసం ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తే మంచిది. కానీ గెలుపోవడం నిర్ధారించే శక్తి కానీ, గెలవడానికి ప్రయత్నించేటువంటి పరిస్థితి కానీ అలాంటి పరిస్థితి జనసేన లేదు. వాస్తవానికి అంత శక్తి లేదు వాళ్ళకు. వాళ్ళు శక్తి ఉన్నది అనుకున్న చోటనే అశక్తులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి వాళ్ళకు. ఆంధ్రప్రదేశ్ లోనే ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడైతే వీరాభిమానులు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రావాలి, గెలవాలి, నిలవాలి అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లోనే వాళ్ళ అధినాయకులు ఓడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు తెలంగాణలో బాగా వేస్తాం అంటే అవన్నీ పగటి కళలుగానే మిగిలిపోతాయి. అంతకుమించి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన. శ్రీనివాస్ గారు మీరు ఎలాంటి పగటి కళలు కనే కదా ఈరోజు ఆ కళను సాకారం చేసుకున్నారు. గతంలో ఎలాంటి పరిస్థితి ఉందా టీఆర్ఎస్కి? ఎందుకు అలా అనుకోవాలి? ఏంటి వాస్తవం? వాస్తవం ఏంటి? వివరణ ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ అనేది ఒక ప్రబలమైనటువంటి ఆకాంక్ష, ఒక ఆత్మగౌరవ నినాదం. కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకు పట్టి పీడించినటువంటి అంశం అది. ఈ తెలంగాణ ఆత్మగౌరవ నినాదానికి, తెలంగాణ ప్రజల ప్రబలమైన ఆకాంక్షకు, జనసేన యొక్క లక్ష్యానికి ఏ విధమైనటువంటి పోలిక లేదన్నమాట. పోల్చుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి. జనసేన అనేది ఒక రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పార్టీ. దానికి తెలంగాణ ఆకాంక్షకు, తెలంగాణ ప్రజలకు, భౌగోళిక విభజనకు పొందబెట్టి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. వర్మ గారు. రైట్. శ్రీనివాస్ గారు, కోసంపూడి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు వినిపిస్తుందండి? శ్రీనివాస్ గారు ఓకేనా? శ్రీనివాస్ గారు మీరు ఇయర్ ఫోన్స్ తీయకండి ప్లీజ్. వినిపిస్తుందా? శ్రీనివాస్ గారు వినిపిస్తుందా? ఆడియో మ్యూట్లో ఉన్నట్టున్నది ప్లీజ్. శ్రీనివాస్ గారు ఓకేనా? రైట్. సతీష్ సార్, చూస్తున్నాం అలాంటి పరిస్థితి జనసేనకి లేదు. తెలంగాణ రాష్ట్రంలోనే మాట్లాడే పరిస్థితి. నేను ఒకటి చెప్పగలుగుతా సార్. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా కేసీఆర్ గారు అప్పటి నుంచి 2014 అంటే దాదాపుగా 14 సంవత్సరాలు
ఆయన ఎన్నో ఒడిదులతోని పార్టీ నడిపించింటాడు, ఎన్నో మాటలు పడింటాడు. అవన్నీ దాన్ని కూడా ఇప్పుడు ఆ టైంలో ఇప్పుడు ఎలాగైతే జనసేన పార్టీని అంటున్నారో ఆ టైంలో టీఆర్ఎస్ని కూడా ఇంతకంటే దారుణంగా తీసిపడేసిన రోజులు ఉన్నాయి. అసెంబ్లీలో కూడా గతంలో ముఖ్యమంత్రులు సైతం మీరు ఎంత అన్నట్టు కూడా మాట్లాడారు. 40 సీట్లు ఇస్తే మీరు 10 కూడా గెలవలేదు, తలగా ఎక్కడ పెట్టుకుంటారని కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే నేను ఏదో పెద్దలు నేను తప్పుగా అనటం లేదు, కానీ గుర్తు చేసుకుంటున్నా. ఒక రకంగా చెప్పాలంటే మాకు వాళ్ళ ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు కదా. ఉద్యమ నాయకుడు, ఒక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, అలాంటి వ్యక్తి అని మాటలు పడ్డప్పుడు మేము అభిమానుల నుంచి కార్యకర్తలుగా మారి ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాం. సో అలాంటప్పుడు మేము ఇలాంటి మాటలు మాకు అలవాటు అయిపోయినాయి సార్. గతంలో 2014లో పార్టీ పెట్టినప్పుడు కళ్యాణ్ గారు ఒక్కరే ఉండే, ఆయనకు అభిమానులు తోడుగా ఉండే. కానీ ఇప్పుడు 6% ఓట్లు కూడా ఉన్నాయి సార్ మాకు. అవును, రాజకీయంగా మాకంటూ ఒక హోదా ప్రజలు కల్పించినారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణలో కూడా ముమ్మాటికి ఎట్టి పరిస్థితుల్లో మా బలగం ఏంటో గ్రేటర్ ఎలక్షన్లో తెలియబోతోంది. అది మేము సంఖ్యాపరంగా మేము చెప్పలేం, కానీ మాది ఎప్పుడైనా 1 నుండే స్టార్ట్ అయింది కాబట్టి ఆ ఒకటే మాకు శుభసూచకంగా మేము భావిస్తూ ఆ రకంగా మేము ముందుకు వెళ్ళిపోతాం సార్. వీళ్ళు కూడా ఇచ్చిన హామీలు దాదాపుగా ఏ ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చలేదు. కేసీఆర్ గారు కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే నాలాలు అండ్ మరియు చెరువుల పునరుద్ధరణ అన్నారు. నాలాల గురించి ఏమాత్రం పట్టించుకోలే. నాలాల పక్కన ఉన్న కబ్జా ఇల్లులు కూడా గత పాలకులు చేసిన అక్రమాలు ఈ పాలకుల ఆమోదాల వల్ల నేడు హైదరాబాద్ ఈ రకంగా మారిందని నేను చెప్తాను. ఎందుకంటే ఆ పాలకులు ఏదైతే అవినీతి చేసి ఆ జేబులు నింపుకున్నారో ఇప్పుడున్న ప్రస్తుత పాలకులు ఎలా అయిపోయిందంటే దానికి వీళ్ళు ఆమోదం ఇచ్చినట్టుగా జరిగిపోయింది తప్ప ఏ ఒక రకంగా కూడా ప్రజలకు ఇది ఇబ్బంది జరుగుతుంది ముందు జాగ్రత్త చర్యలు ఏమాత్రం లేవు ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో. సో మేమేమంటున్నామంటే నష్టం జరిగిన తర్వాత కాకుండా నష్టం జరగకముందే ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్ళి ప్రజలకు అన్యాయం జరిగిన తర్వాత కాకుండా మేమున్నామని ముందు భరోసా ఇస్తే ఈరోజు మా నాయకులు కూడా ₹1 కోటి విరాళం ప్రకటించిన తర్వాత కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి చేదోడుగా ఉందామన్నారే తప్ప రాజకీయంగా ఆలోచిస్తే ఆయన ఎన్నో విమర్శలు చేయొచ్చు, మాకైనా సంకేతాలు ఇవ్వచ్చు మీరు వేసుకోండి అని చెప్పి. కానీ ఆయన ఏ రకంగా కూడా ఆ రకంగా మాట్లాడలేదు, ఆయన చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు వేసుకోండి అని ఒక మాట అంటే చాలేమో మీకే. ఎప్పుడెప్పుడు దొరుకుతుందని చూస్తున్నాం సార్ మేమంతా. మేము చూడని రాజకీయాలు కాదు సార్. గతంలో పీఆర్పీలో పనిచేసిన అనుభవాలు ఉన్నాయి మాకు. ఆ తర్వాత ఉద్యమాల్లో పాల్గొన్న అనుభవాలు ఉన్నాయి. మేము లాఠీ దెబ్బలు తూటాలు తిన్నాం తెలంగాణ ఉద్యమంలో, మేమేం లేక కాదు. అది ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో అదేదో పగటి కళలు అన్నారు కానీ ఆ కళలు నిజం కాబోతున్నాయి సార్ శ్రీనివాస్ గారు, అది మీరు గుర్తించాలి. తెలంగాణ రాష్ట్రంలో అసలు జనసేన పార్టీకి సంబంధించి ఏ రకంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు? అంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ అనేది జనసేన పార్టీకి కానీ కళ్యాణ్ గారికి కానీ అక్కడ ముఖ్యమంత్రి స్థాయి. సో మేము కూడా చాలా ఓపికతో ఉన్నాము ఇన్ని రోజులు. ఇప్పుడు తెలంగాణలో మా యొక్క రాజకీయ గేమ్ స్టార్ట్ అయింది అనుకోండి సార్. ఇక చెప్పాలంటే డివిజన్ల ప్రకారం కానీ గ్రేటర్ హైదరాబాద్ నుంచి మా యొక్క రాజకీయ ఎత్తుగడలు ప్రారంభం అయినట్టే మేము చెప్పదలుచుకున్నాము. ఈ డివిజన్లు 50 డివిజన్లు అయిపోయినాయి, ఇంకా 50 డివిజన్లు కూడా వేయబోతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మా తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జు శంకరగౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కూడా సార్ రామంతపూర్లో వరద ముంపు ప్రాంతాల్లో కూడా మా శంకరన్న పాదయాత్ర చేసి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఏంటి పరిస్థితి అని అడిగితే అక్కడున్న ప్రజలు ఓట్లేసింది అక్కడున్న ఎమ్మెల్యే టీఆర్ఎస్ఏ. కానీ వాళ్ళు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ ఆంధ్రకే అనుకున్నామయ్యా సారు, కానీ ఆయన ఇక్కడ కూడా ఉన్నాడంటే మాకు ఏదో భరోసా ఉంది, లోపల ఒక ధైర్యం ఉంది మీరు ఉన్నారని అంటున్నాం. అంటే మాకు ఓట్లు వేసినా వేయకపోయినా వాళ్ళ ఒక నమ్మకం అయితే మేము చురగొన్నామని మేము అనుకుంటున్నాం సార్. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలను ఏర్పాటు చేయడం, దానికి ఒక వింగ్ ఏర్పాటు చేయడం అంతా అయిందా? సెటరేట్ అయిపోయినట్టేనా? హైదరాబాద్ మటుకైతే అయింది సార్. ఇప్పుడు గ్రేటర్ అయిపోయింది. రాష్ట్ర స్థాయి విద్యార్థి విభాగం కావచ్చు, స్టూడెంట్ యూత్ వింగ్ కావచ్చు, ఈ దసరా కల్లా అయిపోతున్నాయని మా నాయకులు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎంత వీలైతే అంత తొందరగా అవన్నీ కమిటీలు వేసుకొని ప్రజల తరఫున ప్రజల కోసం పోరాటం చేస్తూ రాజకీయంగా ఎదగడానికి మేము ముందుకు వెళ్ళబోతున్నాం సార్. రైట్. ఎలాంటి నమ్మకం ఉంది సతీష్ తెలంగాణ ప్రాంతంలో జనసేన బీజేపీ ఒకవేళ ముందుకు సాగితే? ఇలాంటి మాటలు నేను చెప్పొచ్చో చెప్పలేదో చెప్పకూడదు, ఏదైనా ఓపెన్గా చెప్పొచ్చు, అందుకనే నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు ఉంటాయి సార్. కులాలకు మతాలకు సంబంధం లేకుండా. అఫ్కోర్స్ ప్రాంతీయ భావం ఉంటుంది, అది నాకు కూడా ఉంది, లేదని కాదు. కానీ
కుల మతాలకు అతీతంగా రాజకీయాలు ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే మంచి చేయాలనుకుంటారో వాళ్ళని ముమ్మాటికి తెలంగాణ ప్రాంత ప్రజలు ఆశీర్వదిస్తారు. అది ఒకటికి 2 సార్లు అయినా సరే వీడు మనల్ని మోసం చేస్తాడు అని తెలిసినా కూడా చూసుకుంటారు ఎవరు బెటర్ అని చెప్పేసి. గంతకు దక్క బొంత అని కాకుండా అదే అంటారు కదా సార్, తప్పు మాట కానీ గుడ్డిలో మెల్ల అన్నట్టు ఎవరు బెటర్ అని చూసుకొని ఆ విధంగా జనాలు కూడా ఆమోదం ఇస్తూ ఉంటారు. ఆ రకంగానే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో ముమ్మాటికి మా జనసేన పార్టీకి ప్రజల మద్దతు ఉంటుంది సార్. రైట్. శ్రీనివాస్ గారు చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఫాలోయింగ్ వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా ఒక సినీ హీరోగా కూడా 2 రకాల అడ్వాంటేజ్లు ఉన్నాయి ఆయనకి. ఎవరు ఏమనుకున్నా సరే రాజకీయ పరంగా విమర్శిస్తే విమర్శించవచ్చు, కానీ ఏమైనా ఆయన వ్యక్తిత్వ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఆయనకంటూ ఒక ట్రేడ్ మార్క్ ఉంది, కాదంటారా? కాదన్న వాస్తవమే. ఎందుకంటే ఈరోజు ఓటమి పాలైన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఓటమిని ఒప్పుకొని ప్రజల పక్షాన ఏదో తనకు తెలిసిన రాజకీయం మాత్రం మాట్లాడుతున్నారు. వెనుదిరిగిపోకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నిలబడి మాట్లాడుతున్నారు. ప్రజలకు ఏదో ప్రజల పక్షాన నేను ఏదైనా చేయగలుగుతా, ఏదైనా చేయాలి ఎప్పటికనేటువంటి ఓ ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆయన. ఆ విధంగా ఆయనను వర్తమాన రాజకీయాలలో పెట్టుకోవాల్సిన వ్యక్తి. ఆయన దేనికి తీసుకోరు. కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే తెలంగాణ రాజకీయాలలో తెలంగాణ రాజకీయాలలో ఆంధ్ర పెత్తనానికి, ఆంధ్ర రాజకీయాలకు, ఆంధ్ర వారసత్వానికి ఇక్కడ చెల్లిపోయింది కాలం. ఇక ముందు రాబోయే రోజులలో కూడా ఇంకా ఆంధ్ర ఆనవాళ్ళు ఇక్కడ వేర్పాటు అవుతాయి అనేటువంటిది వాస్తవ విరుద్ధం అన్నమాట. ఈ తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ రాజకీయాలు చేసి అధికారం కోసం ప్రయత్నాలు చేస్తే ఇక్కడి ప్రజలు ఎప్పుడు కూడా స్వరాష్ట్రంలోని వ్యక్తులను ఇంత కష్టపడి సాధించుకున్నటువంటి ఈ ఆత్మగౌరవ నినాదాన్ని, ఈ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకుల దగ్గర మళ్ళీ తాకట్టు పెట్టే ప్రయత్నం అనేది జరగదు వాస్తవానికి. అయితే రాజకీయ పార్టీలు ఈరోజు దేశవ్యాప్తంగా మొన్న తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ మన శాఖ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే మొన్న దుబాకర ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కూడా ఎవరో వేరే పార్టీ నుంచి ఉత్తరాది నుంచి ఉన్నటువంటి పార్టీని కూడా తీసుకొచ్చి వాళ్ళు పోటీ చేస్తున్నారు. సరే, ఒక వ్యక్తికి ఒక పార్టీ అవసరము, ఒక సింబల్ అవసరము అన్నటువంటి సందర్భాలలో కొంతమంది వ్యక్తిగత రాజకీయంగా మన మనుగడ సాగించడానికి కూడా ఒక రాజకీయ అండ కావాల్సినప్పుడు ఒక వ్యక్తికి ఇక్కడ కొంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్స్ వేరు, దాన్ని ఓటుగా మలుచుకొని రాజకీయాలు చేయడం వేరు. అక్కడ ఆ లోపం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. నిజంగా జనసేనకు వచ్చినటువంటి జనసేన సభలకు వచ్చినటువంటి జనాన్ని చూస్తే చాలా ఆశ్చర్యపోయింది. రాజకీయ పార్టీలు కూడా అక్కడ వెంబెలెత్తిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ దాన్ని ఓటుగా మలుచుకోలేకపోయింది వాళ్ళు. అది ఎక్కడ లోపం ఉందో వాళ్ళు తెలుసుకోవాలి. కానీ తెలంగాణ ప్రజలు అలాంటి పరిస్థితి లేదు. తెలంగాణలో ఆంధ్ర పెత్తనాలు కానీ, ఆంధ్ర ప్రజల పార్టీల మనుగడ కానీ, ఇక్కడ ఆంధ్ర రాజకీయ పార్టీలకు అలాంటి ఏ విధమైనటువంటి మనుగడ కానీ, లేకపోతే ఏ విధమైనటువంటి ఆహ్వానాలు ఉండేటువంటి అవకాశం లేదు. రైట్. శ్రీనివాస్ గారు, రైట్. సతీష్ గారు, అసలు తెలంగాణ ప్రాంతంలో ఆ పరిస్థితి లేదు జనసేనకని మాట్లాడే పరిస్థితి. తెలంగాణలో లేదంటే వాళ్ళు అన్నంత మాత్రాన మేమెట్లా ఒప్పుకుంటాం సార్? ఒకనొక టైంలో వాళ్ళకి లేదు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాకు లేదనుకుందాం. కాకపోతే మీరు 25 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం సార్ మాది. ఇప్పుడు కేవలం 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయింటుంది అంతే. ఇంకా 6 సంవత్సరాలు తాత్కాలిక రాజకీయాల కోసం వచ్చిన పార్టీ కాదంటారు, అంతేనా? ఎస్, తప్పకుండా ఆ ముమ్మాటికి రాజకీయ ప్రక్షాళన చేసి తీరుతాం, ప్రజలను కూడా ఆ రకంగా మార్చి తీరుతాం. ముమ్మాటికి ఏది ఏమైనా సరే బహుజనులు అందరూ బాగుపడేలాగా జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు, కళ్యాణ్ గారి ఆశయాలు ఉన్నాయి సార్. ఆ విధంగానే మేము ముందుకు వెళ్తాం తప్ప ఏదో ఇది ఆంధ్ర పార్టీ అని మాత్రం ముమ్మాటికి నేను ఒప్పుకోను. ఎందుకంటే మార్చి 14, 2014 హైదరాబాద్ నడిబొడ్డులా పుట్టిన ఆవిర్భవించిన పార్టీ ఇది, తెలంగాణ పార్టీ ఇది. గట్టిగా మాడితే తెలంగాణలో పుట్టిన పార్టీ ఆంధ్రప్రదేశ్కి అండదండగా నిలబడుతుంది పార్టీ అని చెప్పేసి నేను బలంగా చెప్పదలుచుకుంటాను. ఎందుకంటే తెలంగాణ ఈ గడ్డ మీద పుట్టిన పార్టీ కాబట్టి ముమ్మాటికి ఇది తెలంగాణ పార్టీ అయితే తప్ప ఆంధ్ర పార్టీ కాదు ఇది.
ఆ రకంగానే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన హామీలే కావచ్చు, హుస్సేన్ సాగర్ నుంచి పోల్చుకుంటే దాన్ని ఏంది మంచినీటి చెరువుని చేస్తా అన్నారు. అక్కడ నుంచి ఆ వీధి చుట్టుపక్కల ప్రాంతాలు అనేసి వేరే ఏదో దేశాన్ని మొత్తం హైదరాబాద్ని మొత్తం వేరే దేశంలాగా మార్చేస్తా అన్నారు. ఇలాంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకు సరే 550 కోట్లు రిలీజ్ చేసిరు సార్. దానికి ఇంటికి 10,000 అంటున్నారు. ఆ ఇంటికి 10,000 ఇచ్చిన దానికి ₹1,00,000 ఇల్లు కూలిపోతే అంటున్నారు. 50,000 పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి అంటున్నారు. హైదరాబాద్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది అని మనం అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేల మీద తిరగబడ్డారు. మొన్న ఈ మధ్య చూస్తుంటే వరద ప్రాంతాల ప్రజలు కార్పొరేటర్ల మీద తిరగబడ్డారు. ఆ విధంగా ఎక్కడ టీఆర్ఎస్కి వ్యతిరేకంగా మారుతారో జనాలు అని చెప్పేసి ఈ యొక్క డబ్బుతోని వాళ్ళను మలుచుకునే ప్రయత్నమే టీఆర్ఎస్ చేస్తుంది తప్ప, అది కూడా కేవలం గ్రేటర్ హైదరాబాద్లో రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మసిపూసి మారడిగా అనే రకంగా టీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది తప్ప ఏర్ మీద ప్రజల మీద ముందు జాగ్రత్త చర్యలు లేవు. ప్రజలు అందరూ బాగుండాలి, ప్రజలు ఏ రకంగా అయితే ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి ఏ రకంగా కూడా పార్టీ ఆలోచించాల. ఇంకోటి అదే రైతులు మొన్నటి వరకు కేసీఆర్ రైతుకి పెద్ద దిక్కు అన్నట్టు, మా ఇంట్లో పెద్ద మనిషి అన్నట్టు చాలా భావించారు. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే రైతులే తిరగబడిన రోజులు ఈరోజు చూసుకుంటే హైదరాబాద్ ఒక్కటే తెలంగాణ అన్నా, మేమంతా తెలంగాణ కాదా అనే రకంగా రైతులు కూడా తిరగబడ్డారు. అవన్నీ కూడా జనాలు అన్నీ ఆలోచిస్తున్నారు సార్. ఏ రకంగా అయితే చెరువులు నాలాలు కబ్జాలైనాయో ఆ తర్వాత వీళ్ళు ఏమాత్రం పట్టింపు లేకుండా వదిలేసిరో, గాలికి వదిలేసి ఇప్పుడు ఈ వరదలు వచ్చిన తర్వాత ముందుకొచ్చి జనాలకు ఆ డబ్బులు ఇచ్చి మార్పు కోరుకుంటున్నారో అవన్నీ జనాలన్నీ అర్థం చేసుకొని సార్ అది నేను బలంగా నమ్ముతున్నాను. రైట్, అంటే ఎలాంటి మార్పు కోరుకుంటున్నారని మీరు భావిస్తున్నారు? ఉమ్మాటికి సార్ 150 సీట్లు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాదు డివిజన్లు 150 డివిజన్లు ఉన్నాయి. దాంట్లో హోల్ సిటీలో చెప్పాలంటే అక్కడ నిరక్షరాస్యత అనుకోవాలా లేక వాళ్ళ ప్రోద్బలం అనుకోవాలా తెలియదు, కానీ అక్కడ మాత్రం ఎంఐఎం వాళ్ళు గెలుస్తారు. ఓకే, ఒప్పుకుందాం. దాన్ని టీఆర్ఎస్ వాళ్ళు సంకనెక్కించుకొని మళ్ళీ గ్రేటర్లో ఎగురుదామని చూస్తున్నారు. దానికి ఇప్పుడు మా నాయకులు బీజేపీతో చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. అవి అధికారికంగా వాళ్ళు ప్రకటించేంత వరకు మేము మాట్లాడొద్దు ఆ అంశాల మీద. కానీ ఏది ఏమైనప్పటికీ జనసేన పార్టీ అనేది ఎంత పని చేసిందిరా అని చెప్పేసి తలలు పట్టుకునే రోజులు మాత్రం టీఆర్ఎస్కి ముందు రోజులు రాబోతున్నాయి సార్. రైట్, మనతో పాటుగా మాధవీలత గారు, సినీ హీరోయిన్, బీజేపీ నేత కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి మాధవీలత గారు. గుడ్ ఈవినింగ్ అండి. మాధవీలత గారు, బీజేపీ జనసేన పొత్తు ముందుకు సాగుతుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక మార్కు రాజకీయాలు చేస్తారు అని చెప్పి విశ్లేషకులు భావించే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రాంతంలో దుబ్బాక బై ఎలక్షన్ అవనియండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అవనియండి, ఇవి కూడా రానున్న రోజుల్లో ఏ రకంగా మీరు కలిసి ముందుకు సాగుతారు? సో ఆల్రెడీ ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే అండి, తెలంగాణలో ఎవరు ఎంతమంది ప్రత్యామ్నాయం మా పార్టీని అని చెప్పుకున్నా సరే బీజేపీ ప్రత్యామ్నాయంగా ఉంది అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ఆ భయం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. అందుకే వాళ్ళు ఏదైతే ఇప్పుడు రాబోయే ఇప్పుడు లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా జరిగాయి మనకు కొన్ని వార్డులకు సంబంధించి. అక్కడ కూడా నేను కూడా ప్రచారంకి వెళ్ళడం జరిగింది. ఇది జనవరిలో జరిగింది మనకు. అప్పుడు కూడా ఏంటంటే పూర్తి స్థాయి డబ్బుతో మాత్రమే గెలిపించుకునే ప్రయత్నాలు చేసి గెలిచాము అని చెప్పేసి సంబరాలు చేసుకున్నారు. సో ఇప్పుడు రాబోయే మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఈ జనవరికి వచ్చే పరిస్థితుల్లో కూడా మొత్తం డబ్బు ఇచ్చే గెలిపించుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్న విషయము మీడియాకి మీకు తెలుసు, పార్టీలో ఉన్న మాకు తెలుసు. అయితే ఇప్పుడు జనసేన బీజేపీతో కలిసిన సందర్భంగా ఇద్దరు కలిసి ప్రజల్లోకి వెళ్ళి సిద్ధాంతాలను తీసుకెళ్ళి అసలు ప్రజలకు అందవలసిన సదుపాయాలు నిజంగా అందిస్తున్నారా లేదా అన్న విషయాన్ని లోతుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అండ్ ఒక చిన్నపాటి వర్షానికి అంటే ఇప్పుడు వర్షాలు వస్తే నీళ్లు రోడ్డు మీద నిలబడడం అంటే నిలబడతాయి, కానీ హైదరాబాద్ లాంటి నగరంలో ఒక చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి అసలు మ్యాన్ హోల్స్ తెరుస్తున్నారో తెరవట్లేదో తెలియక అందులో మనుషులు పడి చనిపోయి, ఇప్పుడు వచ్చిన వర్షాలకైతే ఏకంగా కార్లు కూడా హైదరాబాద్ నగరంలో కొట్టుకుపోవడము, అక్కడ చూస్తే వంతెనలు తెగిపోయి ఓల్డ్ సిటీ అంతా మునిగిపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. కొత్త నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది ప్రజలకి. ఎందుకంటే ఎంతసేపు అంటే కొంతమంది మాత్రమే, ఒక 25% ఆఫ్ ద పీపుల్ జెన్యూన్గా ఓట్లు వేస్తున్నారు. కొంతమంది ఎవరు ఏడ్చినా ఎవరు అవునన్నా కాదన్నా, కొంతమంది డబ్బుకి వేస్తున్నారు, కొంతమంది కులాలకు వేస్తున్నారు,
కొంతమంది ఏదో చేస్తారు మాకు అన్న ఆశతో వేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏది అవ్వట్లేదు. ఒకప్పుడు ఏముందో ఇప్పుడు అదే ఉంది. ఏవో కొన్ని చిన్న చిన్న డెవలప్మెంట్స్. ఎందుకంటే ప్రతిదీ విమర్శించాలని బీజేపీ పార్టీ అయితే కంకణం కట్టుకొని కూర్చోలేదు. మంచి పని చేసిన చోట చాలా మంచి పని చేశారు అని ఎన్నోసార్లు కేసీఆర్ని పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో ప్రజలకి కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులని, అసలు ప్రధానమంత్రి దగ్గర నుంచి వచ్చే నిధులని కూడా పేరు కూడా పెట్టకుండా ప్రజలకి ఇది కేవలం మా పార్టీ అందిస్తుంది అని చెప్పడం అనేది మాత్రం చాలా అన్యాయం. ఇది ప్రజలకి మేము తెలియజేస్తూనే ఉన్నాము, ఇక ముందు కూడా తెలియజేస్తాము. ప్రజలు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. రైట్. సతీష్ గారు, సార్ మాధవీలత గారు కూడా బీజేపీలో చాలా యాక్టివ్ మెంబరు. సో ఇవన్నీ కూడా సపోర్టు బాగానే ఉన్నప్పటికీ కూడా ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ 2 సార్లు టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా జనసేన అన్నది ఎంతో కొంత అక్కడ గ్రౌండ్ ఏర్పరచుకున్నది. కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. ఇదే మిగతా పార్టీలన్నిటికీ కూడా కొద్దిగా లోకుగా అనిపించే పరిస్థితి ఏమో. ఏముందిలే జనసేన వస్తే మాత్రం ఏం చేస్తుంది. సో వీళ్ళు అనుకునే వాళ్ళు, వీళ్ళు కామెంట్లు చేసే వాళ్ళందరూ నోర్లు మూయించాలి అనుకునే విధంగా ముందుకు సాగాలి అంటే ఎలాంటి ప్రణాళికలతో వెళ్ళాలన్నది యూత్ కాబట్టి మీ ఆలోచన. ఒక్క మాటలో చెప్పాలంటే సార్, రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా అధికారం చెలామణి చేయాలి, అధికారం సాధించాలి, అధికారంలో ఉండాలి అనుకుంటే జనసేన పార్టీ దానికి వ్యతిరేకం సార్. ముమ్మాటికి ప్రజల మంచి కోరి, ప్రజలకు భవితరాల భవిష్యత్తు కోసము, బడుగు బలహీన వర్గాల బాగు కోసం వచ్చిన పార్టీయే తప్ప ఏమాత్రం రాజకీయం పదవుల మీద ఆకాంక్షతోటో పదవుల మీద ప్రేమతోటో రాలేదు. ఇంకొకటి చెప్పాలంటే కళ్యాణ్ గారు చెప్పినట్టు రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చిన వ్యక్తితో, పూరి గుడిసెల నుంచి వచ్చిన వ్యక్తులతో రాజకీయం చేస్తా అన్నారు. 1% కాదు, ఒక వ్యక్తి ఉన్నా సరే మేము ముందుకు వచ్చి రాజకీయం చేస్తాము, ప్రజల తరఫున పోరాటం చేసి ప్రజల తరఫున నిలబడతామని చెప్పారు. దానికి సరైన ఉదాహరణ ఏంటంటే ఈరోజు నేను సామాన్య కుటుంబంలో పుట్టి ఈ రకంగా నేను రాజకీయంగా ఈ రకంగా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా అంటే అది కేవలం కళ్యాణ్ గారి యొక్క విజయమనే నేను చెప్పాలి తెలంగాణలో. ఎందుకంటే నేను తెలంగాణ ప్రాంత వ్యక్తిని, ముఖ్యంగా గతంలో నేను అభిమాని కావచ్చు కానీ ఇప్పుడు అభిమాని కాదు. నేను జనసేన పార్టీ యొక్క కార్యకర్తని. ముమ్మాటికి రాజకీయంగా జనసేన పార్టీకి ఏ రకంగా అయితే ముందుకెళ్లాలో, ఏ రకంగా అయితే ప్రజల మన్ననలు పొందాలో ఆ విధంగా మా నాయకుడి సిద్ధాంతాలకు, పార్టీ సిద్ధాంతాలకు, మా నాయకుడి ఆశయాలకు మేము అడుగులు వేస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా మేము ముందుకెళ్తున్నాం సార్. అలాగే రాబోయే రోజుల్లో కానీ ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ ఏవి కూడా ముఖ్యంగా చెప్పాలంటే సార్, నాలాల మీద ఉన్న కబ్జాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయాలి. వాటికి ఆల్టర్నేట్గా ఏదన్నా స్థావరాలు కానీ వాళ్ళకి కేటాయించి వాళ్ళకి భూములు ఇచ్చి ఆ నాలాల మీద ఉన్న ఇళ్ళన్నీ పడగొట్టి అది కూడా ప్రజల ఆమోదంతోనే చేయాలని నేను కోరుకుంటున్నా. ఇంకోటి చెరువుల పునరుద్ధీకరణ అన్నారు. మొత్తం కూడా చెరువులలో ఇప్పటికీ చూస్తే కూడా గుర్రపు డెక్క, ఆ లొట్టపీస్ చెట్లు అంటారు సార్ తెలంగాణలో, అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా క్లీనింగ్ లేదు ముమ్మాటికి. అది నేను బలంగా చెప్పదలుచుకున్నా. రైట్ అండి. ఇప్పుడు మనతో పాటుగా కోసంపూడి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు, ఏదో చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టున్నది, సారీ. రైట్. శ్రీనివాస్ గారు, ఎలా చూడాల్సి ఉంది జనసేన బీజేపీ ప్రయాణం తెలంగాణలో? రైట్. ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా ఆశాభావాలు వ్యక్తం అవుతున్నాయి. విశ్లేషకులు కూడా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వీళ్ళు గట్టి పోటీ ఇస్తారు ఇప్పుడున్న పార్టీలకి అని చెప్పేది అధికార పార్టీ అవనియండి, లేకపోతే ప్రధాన ప్రతిపక్షం అవనియండి. కానీ తెలంగాణలో ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు? వర్మ గారు, మీకు ఫ్యాన్లో ఉన్నందుకు కూడా నమస్కారం. ఇప్పటికే లేట్ అయింది కదా జాయిన్ అవ్వడం కూడా. సార్ ఇందాక సోదరులు మన జనసేన పార్టీ అయితే ఇప్పుడు తెలంగాణ సమాజం కూడా ఒక రకమైనటువంటి ఆలోచనలో పడింది సార్. ఎందుకంటే పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో 6 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది, ఏ లబ్ధులు ఉండేవని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటుంది కూడా తెలంగాణ సమాజం చేసి. బీజేపీ తోటి పొత్తులో ఎత్తులో అన్నది అధిష్టానం నిర్ణయిస్తుంది. అది ఆంధ్రాకే పట్టుకుంటుందా, లేక తెలంగాణ కూడా కలిసి ప్రయాణం చేస్తారా, లేకపోతే జిహెచ్ఎంసీలు ఏ విధంగా ఎలా పోతున్నారు, లేకపోతే దుబ్బాకి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు వస్తారా అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. ఆ పక్కన పెట్టేద్దాం. అసలు తెలంగాణ సమాజం కోరుకుంటుంది ఏంటి, ఆ కోరుకున్నది నిజంగా నెరవేరిందా అనేది ముఖ్య సమస్య. ఈ రోజున మనం చూస్తుంటే సార్, ఏదైతే నిధులు నియామకాలతో ఒక ఉద్యమంగా వచ్చి ఒక రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నారో, ఆ ఏదైతే కళ్ళకంతో తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి యువత, ముఖ్యంగా మన ఎదురుకుంటా ఉన్నాడు సతీష్, ఇటువంటి వాళ్ళందరూ కూడా
ఒక ఆలోచన పడి ఈ రోజున జనసేన జెండా లేదా జనసేనకు సంబంధించినటువంటి సిద్ధాంతాలే ఈ రోజున తెలంగాణ సమాజాన్ని కూడా బాగుపడతాయనేటువంటి నిర్ణయానికి వచ్చిన మూలన ఈ రోజున ఇటువంటి కొత్త మార్పు మన తెలంగాణ సమాజంలో కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడా కూడా ఓట్లు సీట్ల గురించి ఆంధ్రలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఓట్లు సీట్లు అనే లక్ష్యంగా ఎక్కడ కూడా జనసేన ప్రయాణం చేయలేదు. ఆ విధంగా చేస్తుంటే ఈరోజు జనసేన స్థితిగతులుగా రాజకీయ పరిణామాలు వేరేగా ఉండేవి. ఆ విధంగా ఆలోచన చేయకుండా ప్రజల జీవితంలో మార్పు మేము కోరుతున్నాం. అదే విధమైనటువంటి నడవడికలు మేము నడుస్తున్నాం. ఈరోజు తెలంగాణ చూడండి సార్, ఏదో ఉంది విద్యా విషయంలో చూడండి. హైదరాబాద్లోని నగరంలో ఉన్నటువంటి స్కూళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది. దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు తెలంగాణలో ఉన్నారు. ఇంకో 10-15 లక్షల మంది ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా వైద్యం, ఈ రోజునేమో ప్రజాప్రతినిధులకు ఏదన్నా వైద్యం కావాల్సి వస్తేనేమో వాళ్ళకి చక్కగా యశోద హాస్పిటల్ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తుంటా, ప్రజలేమో ఈ రోజున గాంధీ హాస్పిటల్కో లేకపోతేనేమో వేరే ఉస్మానియా హాస్పిటల్కి పరిగెత్తవలసిన పరిస్థితి. అంటే ఇదే కోరుకున్నది తెలంగాణ సమాజం. ఒక పక్క నుంచి నీటికి సమస్యలకు సంబంధించి అనేక రకాల సమస్యలు. 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి కదా సార్ వర్మ గారు. ఇద్దరు కూడా స్వీట్లు కూడా తిరిగించుకున్నారు కదా, కౌగిలించుకున్నారు కదా అధికారంలోకి వచ్చిన తర్వాత. మరి ఈ రోజు నీటి సమస్యల గురించి ఇద్దరు ఎప్పుడైనా కూర్చోవడం మీరు ఎక్కడి నుంచి చూసారా? మరి ఇద్దరు కూడా ఎందుకు కోర్టులకు వెళ్ళవలసిన పరిస్థితి, మన మధ్యన కేంద్రం నుంచి తీర్పులు చెప్పవలసిన పరిస్థితి, ట్రిబ్యునల్ కలగజేసుకోవాల్సిన పరిస్థితి. ఇలా హైదరాబాద్ నగరంలో విశ్వనగరం అని చెప్తున్నాం. నగరానికి ఎందుకు భరించాలి చిన్నపాటి వర్షానికి? ఈ రోజున ఏం చెప్తున్నారు సార్, ఏంటి 100 సంవత్సరాల్లో రాలేదు వర్షం. ఎందుకు సార్ ఈ అబద్ధాలు వెళ్ళింది? 2000 సంవత్సరం ఆగస్టు నెలలో వచ్చినటువంటి వర్షం కంటే ఇప్పుడు 30% తక్కువ వర్షం ఇప్పుడు. కాకపోతే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ కష్టాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? జనాభా పెరిగారు. మీరు ఒక్కసారి వర్మ గారు మీ దృష్టి కూడా తీసుకొస్తున్నారు. 2016లో 4 సంవత్సరాల కింద కూడా హైదరాబాద్లో చాలా భారీ వర్షాలు వచ్చాయి. ఆ రోజున ప్రెస్ మీట్ చూడండి, కేసీఆర్ గారు మీ దగ్గర ఉంటాయి రికార్డులు కూడా. ఏమని చెప్పారు సార్? అప్పుడు కూడా ఇదే రికార్డు. 100 సంవత్సరాల్లో ఎప్పుడూ వర్షపాతం రాలేదు. దాదాపు 28,000 అక్రమ నిర్మాణాలుగా కనుగొన్నాం. అవన్నీ కూల్చేస్తాం. నాణాలపై అక్రమంగా తొలగించేస్తాం. చెరువులు పునరుద్ధరించేస్తాం. ఎక్కడైనా ఒక గుంత కనపడితే 1000 రూపాయలు ఫైన్ వేస్తాం. అధికారిని సస్పెండ్ చేస్తాం. ఏదైతే శిథిలమైనటువంటి భవనాలు ఉన్నాయో సిటీలో అవన్నీ కూల్చేస్తాం అన్నారా లేదా? అదే టేప్ రికార్డర్ ఇప్పుడు మళ్ళీ ఆన్ చేశారు. కట్ చేస్తే సీన్ కట్ చేస్తే 2020 ఇప్పుడు 100 వచ్చిన అదే సీన్. ఏం జరుగుతుంది ఈ రోజున? ఆత్మగౌరవం. మన తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఎలా అని చెప్పేసి ఉంటుంది వర్మ గారు. కానీ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించింది, మా బతుకులు బాగు చేసే వాళ్ళు కావాలా, లేకపోతే మా మీద ఎక్కి కూర్చునే వాళ్ళు కావాలా, కుటుంబ పాలన కావాలా, నిజంగా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని కనపడేటువంటి కావాలా? ఆలోచిస్తున్నారు కదా. ఆలోచించే పరిణామాల్లో ఖచ్చితంగా సార్ ప్రజల ఉన్నటువంటి వాళ్ళ బాగోగుల్ని చూసుకునే పార్టీ కాబట్టి, ఆ విధంగా ఓట్లు సీట్లు కాకుండా ప్రజలు క్షేమం కొడుకున్నటువంటి జనసేన పార్టీ కాబట్టి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి అధిష్టానం నిర్ణయిస్తే బీజేపీని కలిసి వెళ్తుందా విడిగి వెళ్తుందా అనేది పక్కన పెడితే అది వాళ్ళు నిర్ణయిస్తారు. ఖచ్చితంగా మాత్రం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నిర్ణయాత్మకమైన పాత్ర పోషించేది మాత్రం జనసేన పార్టీ. ఓకే, రైట్. మాధవీలత గారు, రైట్. జిహెచ్ఎంసీ ఎన్నికలు అన్నది ఈరోజు ప్రధానంగా అటు బీజేపీకి కూడా చాలా అవసరం. దుబ్బాక ఎన్నికలు అన్నది కూడా చాలా కీలకమైన అంశంగా మారే పరిస్థితి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో అన్న సౌత్లో, ఒక తెలంగాణ అనే కాదు ఆంధ్రాలోనూ కూడా ఖచ్చితంగా అధికారం చేపట్టాలనే ఆకాంక్షతో ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో జనసేనతో పొత్తు అన్నది ఖచ్చితంగా మీకు అడ్వాంటేజ్. రైట్. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఎక్కితే జనసేన జెండాతో తెలంగాణలో ఉన్నాయండి, ఆంధ్రాలో ఉన్నాయండి, ఎలాంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది? సో రిజల్ట్స్ అంటే అండి, అప్పుడు ఉన్న లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ దట్టు ఆంధ్రాలో ఉన్న సిచ్యువేషన్స్ బేస్ చేసుకుని ఆయన గెలవడా అన్నది మ్యాటర్ వదిలేస్తే, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటిది అంశము ఇంకొకటి ఏంటంటే, ప్రజలు 2 సార్లు ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వాళ్ళ లీడర్స్ని ఎప్పుడైతే ఎన్నుకున్నారో వాళ్ళు ఎలా పరిపాలిస్తున్నారు, ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుతున్నారా లేదా అన్నది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఈరోజు. ఎస్పెషల్లీ ఎందుకంటే ఎప్పుడైతే ఒక కష్టం, చాలా భారీ ఎత్తున కష్టం నష్టం వస్తుందో అప్పుడే ఎక్కువగా ఆలోచిస్తారు. అవి ఏవి రాని పక్షంలో ఆలోచించరు. అందుకే 2వ సారి అధికారం కట్టబెట్టారు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. బట్ ఈసారి ఇప్పుడు వచ్చిన ఒక వర్షాలు అయితేవి, కరోనా అయితేవి, దీనివల్ల ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల వల్ల ప్రజల్లో ఒక రియలైజేషన్ కలుగుతుంది. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దుబాక ఎలక్షన్స్లో ఏదైతే మాకు కూడా వచ్చింది, ఆయన ఎలక్షన్లో క్యాంపెయిన్ చేస్తారని మనం చూడాలి. చేస్తే కనుక డెఫినెట్గా
ప్రజలు ఆల్రెడీ అక్కడ రఘునందన్ గారికి చాలా పాజిటివ్గా ఉన్నారు, ఆయన గెలుస్తారు అని అంటున్నారు. బట్ స్టిల్ ప్రజలందరూ నిజంగా నమ్మి ఆయన్ని గెలిపిస్తే కనుక ఆ ప్రాంతం డెవలప్ చేయడానికి, ఆ కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయడానికి ఆయనకు చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగితే ఆ రిజల్ట్ అది మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే చాలా మంది క్రిటిసిస్ట్లకి నేను చెప్పాలనుకున్న ఆన్సర్ ఏంటంటే, పోయినసారి ఓటమి అన్నది ప్రతి ఒక్కరికి సహజం. ఓటమి లేకుండా గెలుపు రాదు. ఓటమి నుంచి ఎన్నో లెసన్స్ నేర్చుకొని ఆ తర్వాత మళ్ళీ అడుగులు వేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రజల్లో ఒక చిన్న ఆలోచన మొదలవుతుంది. అండ్ ఎస్పెషల్లీ తెలంగాణ ప్రాంతంలో ఏదైతే ఇటు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం అయితేనేంటి, లేకపోతే మామూలు ప్రజలకు జరుగుతున్న అన్యాయం అయితేనేంటి, ఇప్పుడు అసలు ఇంత పెద్ద హైదరాబాద్ నగరంలో కూడా అసలు ఏదైతే అన్యాయంగా అక్రమంగా కాంట్రాక్టర్లకు ఇచ్చేసేసి నాలాల దగ్గర చెరువుల దగ్గర కట్టుకోవడానికి ఆక్రమణలకు డబ్బు కోసం ఆశపడి పర్మిషన్ ఇచ్చి ఈ రోజు వాటర్ చిన్న వర్షం రాగానే ప్రజలు మునిగిపోతున్నారు అంటే ఇన్ని కష్టాలకు కారణమైన వాళ్ళు ఎవరు, పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇచ్చిన వాళ్ళు జరుపుతున్నటువంటి అన్యాయము, ఇప్పుడున్న ప్రభుత్వం జరుపుతున్నటువంటి అన్యాయము. సో ఇది ప్రజల్లోకి ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ గా తీసుకెళ్లడం జరుగుతుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అలాగే గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎమ్మెల్సీ. సో మనం చూసుకున్నట్లయితే ఐ వాంటెడ్ టు మెన్షన్ దిస్ పాయింట్ ఆల్సో. ఎంతసేపు తరతరాల వారసత్వాన్ని తీసుకొస్తున్నారు. కవిత గారిని వాళ్ళ పార్టీ వాళ్ళతోనే ఓట్లేయించి ఎమ్మెల్సీగా గెలిపించారు. అదే ఎందుకు నిజంగానే టీఆర్ఎస్లో ఎప్పటి నుంచో కష్టపడుతున్న వాళ్ళని ఎందుకు నిలబెట్టలేదు? వారసత్వాల రాజకీయాలే చేయాలనుకుంటున్నారు. ఇది కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది. కష్టపడి పార్టీకి పనిచేసిన వాళ్ళకి ఎందుకు అదే పార్టీ వాళ్ళకి, ఎలాగో వాళ్ళ పార్టీ వాళ్ళే కదా ఓట్లేస్తారు, ఎలాగో ఎమ్మెల్సీ మ్యాండేటరీగా గెలుస్తారు అని తెలిసి ఎమ్మెల్సీగా మరి వాళ్ళ డాటర్ని ఎందుకు నిలబెట్టారు? ఇది కూడా ప్రజలందరూ ఆలోచించాలి. ఇక చాలు వారసత్వాలకి గుడ్ బై చెప్పేసేసి మా గురించి, మా కష్టాల గురించి, మా సమస్యల గురించి ఆలోచించే నాయకులకే ఓటేద్దాము అనే ఆలోచన ఇప్పుడు మొదలైంది. దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగితే. సో డెఫినెట్గా బీజేపీ ఎప్పుడు ప్రజలకు మంచి చేసే పక్షంగా 365 days వర్క్ చేస్తుంది. ఎలక్షన్ ముందు వర్క్ చేసే పార్టీ కాదు ఇది, అందరికీ తెలుసు. ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని అది 5 సంవత్సరాల తర్వాత గెలుస్తామా, 10 సంవత్సరాల తర్వాత గెలుస్తామా అన్న టార్గెట్స్ కాకుండా ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతోనే బీజేపీ పార్టీ ఎప్పుడు ముందుకెళ్తుంది. అది ఈశాన్య రాష్ట్రాల్లో జరిగింది, ఇప్పుడు సౌత్ స్టేట్స్లో, ఇప్పుడు ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో కూడా జరుగుతుంది. రైట్. శ్రీనివాస్ గారు, బచ్చు. శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే ఇంకా చెప్పేది ఏముంది అని చెప్పి మాట్లాడే పరిస్థితి మీరు చాలా లైట్గా తీసుకుంటున్నారు అటు బీజేపీని జనసేనని. మీ కాన్ఫిడెన్స్ ఏంటి? వర్మ గారు, అంటే వాస్తవ విరుద్ధంగా నేను మాట్లాడలేదు. ఎందుకంటే గడిచిన పరిస్థితులు. వన్ మినిట్ అండి శ్రీనివాస్ గారు 1 minute. మాధవీలత గారు ఏదో చెప్తున్నారు. డబ్బులు పంచడాలు. ఎందుకంటే మొన్న జనవరిలో నేను వెళ్ళినప్పుడు చాలా ముఖం మీద అడుగుతున్నారు. ఆ కారు గుర్తులు వచ్చి మాకు 10,000 ఇచ్చిండ్రు ఒక ఓటుకి, మీరు ఇయ్యరా అని. ఏంది కార్పొరేటర్ ఎలక్షన్లకి 10,000 ఇస్తున్నారంట ఓట్లకి? డబ్బులున్నాయి. ఓకే, రైట్. శ్రీనివాస్ గారు, మా బీజేపీ పార్టీ దగ్గర పద్ధతులు, ప్రజలకు చేసే సేవల గురించి మేము మాట్లాడతాము. భారతీయ జనతా పార్టీ, జనసేన మొన్న జరిగిన ఎన్నికల ముందు వాళ్ళ మధ్యన జరిగినటువంటి పరిస్థితి ఏది, వాళ్ళు కలుసుకున్న పరిస్థితి ఏది, వాళ్ళు మాట్లాడుతున్న తీరేంది, వాళ్ళు ఒకరినొకరు విభేదిస్తున్న తీరేంది, మళ్ళీ ఇప్పుడు దగ్గర అయిపోయిన తర్వాత ఎంత మంచిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏది, రేపు జనసేన పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏదో జరిగిపోతుంది అని అంటే, పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏదో జరిగిపోతుంది అంటే పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు ఆధారపడరా, లేకపోతే వీళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారు ఆధారపడరా? తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు అంతా ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ గారు చెప్పగానే ఓటు చేస్తారా? ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఆంధ్ర ప్రాంతం మనుగడ, ఆంధ్ర ప్రాంత పక్షాన నిలబడి మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర ప్రాంత ప్రజలే దిక్కు. అసలు ఎక్కడండి వాళ్ళ పరిస్థితి? ఎక్కడున్నారు వాళ్ళు? ఇక్కడ వచ్చి తెలంగాణలో వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడే పరిస్థితులు ఎక్కడ ఉన్నారు? అధికార పార్టీ గురించి విమర్శ చేసేటువంటి స్థాయిలో ఉన్న జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ. వాళ్ళు చేసే చట్టాలు, వాళ్ళు చేసే బుల్డోజింగ్ పార్లమెంట్ లో చట్టాలు చేసే క్రమం, మొన్న వ్యవసాయ చట్టాలు చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరికి చర్చలకు కూడా అవకాశం ఇవ్వకుండా పార్లమెంట్ నుంచి నెట్టివేసి చేసుకున్నారు వాళ్ళు చట్టాలు. వాళ్ళు మాట్లాడతారు. ఈ రోజు ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం సంస్కరణలు, పంచాయతీరాజ్. 1 minute అండి శ్రీనివాస్ గారు 1 minute. ఒక నిమిషం
వర్మ గారు ఒక నిమిషం. 1 minute నేను వస్తాను, వెయిట్. రైతులకు వచ్చే డబ్బులు మానేయండి. ఎందుకు తీసుకుంటున్నారు? ఇప్పుడు ప్రధానమంత్రి రైతులకు పెట్టిన పథకం బాగానే ఉన్నప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు కేంద్రం నుంచి పైసలు? ఈ రాష్ట్రంలో మీరే ఇప్పించుకోండి, మీరే ఇప్పించుకొని మీరే పెట్టండి. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా వినాలి, మీరు అందరూ వినాలి. కేంద్రం మాట్లాడుతున్నారు, డబ్బు అడిగే హక్కు మీకు లేదు. మీరేమో సొమ్ము తీసుకుంటారు. కళ్యాణ్ ఇప్పుడు మీరు పెట్టే కళ్యాణ లక్ష్మికి, భగీరథకి, రైతులకి అన్నిటికీ కేంద్రం నుంచి సొమ్ము కావాలి. భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రం నుంచి సొమ్ము కావాలి. ఎందుకంటే మేము తెచ్చినాం, మీరెవరు ఇవ్వడానికి? ఈ రాష్ట్రం నుంచి పన్నులు రావడం లేదా? కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజల నుంచి పన్నులు రావడం లేదా? ఓకే ఓకే 1 minute అండి శ్రీనివాస్ గారు. బచ్చు శ్రీనివాస్ గారు 1 minute. శ్రీనివాస్ గారు కేంద్రం ప్రతి రాష్ట్రానికి పిలుస్తుంది. శ్రీనివాస్ గారు వెయిట్. బచ్చు శ్రీనివాస్ గారు 1 minute. శ్రీనివాస్ గారు వెయిట్. శ్రీనివాస్ గారు 1 minute అండి. శ్రీనివాస్ గారు 1 minute. శ్రీనివాస్ గారు కేంద్రం డబ్బులు ఇవ్వకుండా రాష్ట్రంలో నడుపుతారా అండి? నడపండి, చూద్దాం ఎట్లా నడుపుతారో. దాంట్లో ఈ వీడియో నోట్ చేసుకోండి. రేపు పొద్దున టిఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు కానీ కేంద్రం నుంచి మాకు నిద్ర రావట్లేదు, ప్రధానమంత్రి మాకు నిద్ర ఇయ్యట్లేదు అని అంటే కనుక ఈ వీడియో దయచేసి మా కేంద్రం నుంచి వాళ్ళు ఎవరు ఇవ్వడానికి మాకు లేవా అంటున్నారు కదయ్యా. దాంట్లో కేంద్రం నిధులు లేకుండా రాష్ట్రాలు ఎట్లా వెయిట్ శ్రీనివాస్ గారు 1 minute. ఎక్కడ పెట్టారు చెప్పండి? రైట్ మాధవీలత గారు 1 minute. చెప్పండి. స్వచ్ఛ భారత్ నిధులు ఎవరు ఇచ్చారు? రాష్ట్రం ఇచ్చిందా? స్వచ్ఛ భారత్ నిధులు ఎవరు ఇచ్చారు చెప్పండి? జిహెచ్ఎంసీకి స్వచ్ఛ భారత్ నిధులు ఎవరు ఇచ్చారో చెప్పండి. రైట్ 1 minute అండి శ్రీనివాస్ గారు. మాధవీలత గారు మస్తు ఎక్స్పీరియన్స్ కదా, లెక్కలు చెప్పండి. స్వచ్ఛ భారత్ మీరేస్తున్నారండి, మీరేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్తున్నాయి నిధులు. శ్రీనివాస్ గారు తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్తున్నాయా నిధులు? వెయిట్ మాధవీలత గారు వెయిట్ వినండి. మాధవీలత గారు 1 minute. ఈ దేశంలో అందరు ప్రజలు పన్నుల రూపేణ చెల్లించినటువంటి డబ్బే కేంద్ర ప్రభుత్వం మనుగడకైనా. బచ్చు శ్రీనివాస్ గారు అందరికీ తెలిసిన విషయమేనండి. రైట్, అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళిందండి అది, ఒక తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు కదా. ప్లీజ్ వెయిట్ శ్రీనివాస్ గారు వెయిట్. అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళిందే, అది అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రాల నుంచి వెళ్తున్నట్టు మనం చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీ బాధిత రాష్ట్రాలకు కాకుండా రైట్ 1 minute అండి. వెయిట్ మాధవీలత గారు ప్లీజ్. కోసంపూడి శ్రీనివాస్ గారు తెలుస్తుందండి. మేమంతా అసలు మాకు ఏమైనా కామన్ సెన్స్ ఉందా? మాకు అసలు మేము చదువుకున్న వాళ్ళం అయితే కదా, ట్యాక్సులు కడితే కేంద్రం నిధులు వస్తాయా? కొత్తగా చెప్తున్నారండి రాజుల కాలం నుంచి. 1 minute మాధవీలత గారు వెయిట్ అండి. రాజుల కాలం నుంచి వెయిట్ మాధవీలత గారు. ఓకే శ్రీనివాస్ గారు ప్లీజ్ వెయిట్. శ్రీనివాస్ గారు ఇక్కడ సమస్య కేంద్రం నుంచి కేంద్ర రాష్ట్రాలు లేకపోతే వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు సరే. మరి సరిగ్గా మనుషుల ప్రాణాలు పోతున్నాయి, కొట్టుకొని పోతున్నారు, వాటి గురించి మాట్లాడండి. 1 minute అండి మాధవీలత గారు 1 minute. మాధవీలత గారు వెయిట్ 1 minute. ఓకే మాధవీలత గారు 1 minute. శ్రీనివాస్ గారు ప్లీజ్ కంటిన్యూ. బచ్చు శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ పార్టీ అండి ఆయన? అవునండి. ఓకే, బచ్చు శ్రీనివాస్ గారిని ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నానండి నేను. చింతమరక గ్రామంలో వెళ్తే కేసీఆర్ గారు నా సొంత గ్రామానికి ప్రతి ఇంటికి 10 లక్షలు ఇస్తానని చెప్పారండి, ఇచ్చారా? అదేవిధంగా కొన్ని గిరిజన ప్రాంతాల్లోని వైద్య సదుపాయాలు అందుకోవడానికి ఇబ్బందిగా ఉంది, హెలికాప్టర్ అంబులెన్స్ పురమాయిస్తారని చెప్పేసి అన్నారు.
ఇచ్చారా, పురమాయించారా? మరపడవల్లో హైదరాబాద్లో హెలికాప్టర్ పక్కన పెట్టండి, దాదాపుగా ఈ 6 సంవత్సరాల్లో 66,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పేసి మొన్న ఆగస్టులోనే కేటీఆర్ గారు ప్రకటించారు. 66,000 కోట్లు ఓన్లీ హైదరాబాద్కి. జీహెచ్ఎంసీకి 2016లో దాదాపు 6,500 కోట్లు ఎంత బడ్జెట్ ఉంటే ఈ రోజున దాదాపు 11,538 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఈ రోజు రోడ్లు కూడా వేసుకోలేని పరిస్థితుల్లో ఉంది. తెలంగాణ సమాజం ఏమో కేవలం సెంటిమెంట్ మీద లేకపోతే భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో ఎప్పటికప్పుడు ఓట్లు సంపాదించుకుంటా, కుటుంబానికి అంతానేమో అంటే వారి అమ్మాయికి ఏమో నిజామాబాద్లో డైరెక్ట్ ఎగ్జామ్స్ ఏమో ఫెయిల్ అయిపోతేనేమో మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ సీట్ ఇచ్చినట్టు ఇచ్చి ఎవరికి ఉపయోగపడ్డారు? మీరు ఈ రోజున తెలంగాణ ఆత్మ బలిదానాలు చేసుకున్నారండి. దాదాపు 1400 మంది 1600 మంది ఆత్మ బలిదానాలు ఆ రోజున పార్లమెంట్ లో నిర్ణయించారు. ఇదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అవినీతి కాపాడుకుంటుంది. కొంచెం ఆగితే మేము ఏంటో చెప్తాం. జనసేన పార్టీ ఏం చేయబోతుంది అంటే ఈ నిజాలన్నీ ప్రజలకు చెప్పబోతుంది. నిర్ణయం తీసుకుని తెలంగాణ సమాజం తీసుకుంటున్న నిర్ణయాలు అంటే ఎల్లకాలం భావోద్వేగాలు వచ్చుకుంటాం, సెంటిమెంట్ తోటి అధికారంలో రావాలంటే అది కొన్నాళ్ళకే డ్రామా వస్తే తప్ప శ్రీనివాస్ గారు ఖచ్చితంగా ఓట్లు పడాలి, సీట్లు రావాలి ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకు రావాలి మరి? మేము పోటీ చేసేది ఆంధ్రప్రదేశ్ లో మీకు వచ్చిన ఓట్ల శాతం, మీకు వచ్చిన సీట్లని మీ నాయకులు ఎందుకు గెలవాలి? నిజామాబాద్ లో కూతురు ఎందుకు ఓడిపోయింది? సీఎం గారు కూతురు ఎందుకు ఓడిపోయింది నిజామాబాద్ లో? సిగ్గుండాల మాట్లాడడానికి ఎన్నికల్లో ఓట్లు శ్రీనివాస్ గారు రైట్ రైట్ శ్రీనివాస్ గారు వెయిట్ మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్తాం. మీరు అర్హత అయినప్పుడు చెప్తాం. ఓడిపోయిందా అడిగే అర్హత ఉందా మీకు? మీరు మాట్లాడిన మాటలేంటి అసలు? చేసిన వెయిట్ శ్రీనివాస్ గారు గెలిచినందరూ మంచోళ్ళ, గెలిచినందరూ మంచోళ్ళ, ఓడిపోయినందరూ చేతకాని వాళ్ళ? అదే రాజకీయం నేను. అదే రాజు మీరు అంటారు కదా, ఓడిపోయారు ఎలా ఓడిపోయారు? పరిపాలన చేస్తారు తప్ప ప్రజలతో కాదు, ప్రజల జీవితాలు బాగుపడతారనే ఉద్దేశం ఎక్కడా లేదు మీకు. ఉంటే ఓకే వెయిట్ ప్రజల మధ్య చిచ్చి పెడతారా? కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చారు మీరు? ఆంధ్ర తెలంగాణకి విడదీసి మారుతారు మీరు. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మా సత్తా ఏంటో చూపిస్తాం. అప్పుడు మాట్లాడండి, మీరు మాట్లాడేది ఏంటో. చూపిస్తాం. ఏ డిబేట్ లో కూర్చుందాం మీరు? మిమ్మల్ని కూడా రమ్మని తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇదివరకు ముందు డమ్మీగా ఏం లేదు, ఏదో భావోద్వేగాలు రెచ్చగొట్టేసి ఏదో ఒక రకమైన శ్రీనివాస్ గారు వెయిట్
మీరు చేసే పని ఒక్క పని మంచి పని ఏమో చెప్పండి. మీరు ఓ పని మంచి 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 చెప్పండి. ఏం చేయగలిగారు? తెలంగాణ వచ్చారు మీరు. రైట్ 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 1 minute. నాకు వినపడలా. ఈ రాష్ట్రంలో టీఎస్ఐ పాస్ కానీ, రెవెన్యూ చట్టం కానీ, పంచాయతీరాజ్ చట్టం కానీ, లేకపోతే ధరణి పోర్టల్ కానీ, టీఎస్ఐ పాస్ కింద 11,700 మంది కంపెనీల తర్వాత లభించింది. ఫార్మాసిటీ 19,000 ఎకరాలు వస్తుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 70,000 మందికి వెయిట్ 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 ప్లీజ్ వెయిట్ వెయిట్. ధనిక రాష్ట్రం అని చెప్పన్నారు కదా, దేశంలోనే ధనిక రాష్ట్రం అని చెప్పన్నారు కదా. ఈ రోజున పరిస్థితి ఏంటంటే మీరు ఇక్కడ ఉన్న పరిస్థితి 5,000 కోట్ల నష్టం వచ్చింది. 1,500 కోట్లు కేంద్రం ఇవ్వాలా? పక్కన ఉన్నటువంటి కళాకారు సినిమా పరిశ్రమకు సంబంధించిన విరాళాలు ఇవ్వాలా? మీ నాయకులు ఎవరిలో ఒక రూపాయి ఇచ్చారా? ప్రజాప్రతినిధులు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఎలక్షన్ వచ్చినప్పుడు. ఏదో తెలంగాణ ప్రజలు బాధపడతారు. 1 రూపాయి ఇచ్చారా మీరు ఏమన్నా? ఇవ్వగలిగారా మీ పార్టీ? వెయిట్ వెయిట్ అండి వెయిట్. శ్రీనివాస్ గారు ప్లీజ్ ప్లీజ్ ఎవరో ఒకరు మాట్లాడండి దయచేసి. అందరికీ అవకాశం ఇస్తాను. ఇంకా చాలా చాలా టైం ఉంది. వెయిట్ వెయిట్ వెయిట్. శ్రీనివాస్ గారు నేను చెప్తున్నాను కదా వినండి ప్లీజ్. శ్రీనివాస్ గారు వెయిట్ వెయిట్ వెయిట్. ఒక నిమిషం. శ్రీనివాస్ గారు పరుష పదజాలం మాట్లాడకపోతే నేను ప్రశాంతంగా వింటా. రైట్ రైట్ రైట్. సమాధానం ఇస్తా. ఏమి ఉండదు. ఎవరు మాట్లాడండి. వినండి శ్రీనివాస్ గారు. భాష ఉపయోగించే మనుషులు కాదు, ఆ విధమైన వ్యక్తి కాదు. రైట్ శ్రీనివాస్ గారు సమాధానం చెప్పండి అన్నాం అంతే. ప్లీజ్ ఓకే. Definitely. శ్రీనివాస్ గారు వెయిట్ వెయిట్ వినండి చెప్పినప్పుడు. ఓకే అయిపోయింది. ఆయన చెప్తున్నారు కదా ఏదో ఫ్లోలో వచ్చింది. రైట్ అయిపోయింది. మీరు అని పరిస్థితి ఉంటుంది. రైట్ వదిలేయండి ప్లీజ్ ప్లీజ్. చాలా టైం ఉంది. వినండి ఇంకా చాలా టైం ఉంది. నేను అవకాశం ఇస్తాను. ప్లీజ్ సబ్జెక్ట్ మీద వెళ్దాం. రానున్న రోజుల్లో జనసేన బీజేపీ పొత్తు ఏ రకంగా పోతుంది, సంస్థాగతంగా ఎలాంటి ప్రణాళికలు చేశారు? శ్రీనివాస్ గారు మీరు చెప్పండి ప్లీజ్. ప్లీజ్ మిమ్మల్ని. ఓకే సార్, ఇప్పుడు ఖచ్చితంగా ఏమంటామంటే తెలంగాణ ప్రజలకు కూడా ఈ రోజున ఒక ఆలోచన వచ్చింది. 6 సంవత్సరాల తర్వాత మా జీవితాలు ఎలా ఉన్నాయి, మా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటువంటి ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు ఆ జీవితంలో ఎవరైతే మార్పు తీసుకొస్తారో వాడిని ఎదుర్కొంటారో తప్ప మీరు నేనో చెప్తానో లేకపోతే ఎవరో ప్రచారం చేస్తారో కాదు. అది కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి భావోద్వేగ పరిస్థితులు కొన్ని ఉన్నాయి కాబట్టి అది 2014లో పనిచేసింది. 2019లో ఎన్నికలకు ముందే వెళ్ళిపోయారు కాబట్టి 2018 డిసెంబర్కే అప్పుడు కొంత పనిచేసింది. కానీ రాను ఇటువంటి సెంటిమెంట్ రాజకీయాలు కానీ భావోద్వేగ రాజకీయాలు భవిష్యత్తులో పనిచేయవు. ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే రాష్ట్రంలో అన్నీ నేను చెడ్డ పనులు చేసేటప్పుడు టీఆర్ఎస్ పని చెప్పట్లా. మంచి పనులు ఉన్నాయి. విష్ణుకాంతి ఇలాంటి మంచి పనులు ఉన్నాయి. ఎక్కడ మంచి పని చేసినట్టు మంచి పనిని మెచ్చుకుంటాం. అదే సందర్భంలో జనసేన ఎప్పుడు ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజకీయాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఎప్పుడు ఆలోచించాం. ఖచ్చితంగా ఈ రోజున మీరు గమనించండి, దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడైనా సరే ఈ రోజున తెలంగాణ ప్రజలు కష్టాలు ఉన్నారని చెప్పేసి ఎక్కడ విరాళాలు కూడా మీరు ఎక్కడ చూసారా? ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా. ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో పార్టీ కానీ పక్కన ఉన్నటువంటి పార్టీలు ఎక్కడైతే దేశంలోనే అత్యంత ధనికులు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి రాష్ట్రం మన తెలుగు రాష్ట్రాలే. అత్యంత ధనవంతులైనటువంటి ఎంపీలు ప్రజాప్రతినిధులు మన తెలుగు రాష్ట్రాలే. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా వచ్చి తెలంగాణ ప్రజలకు అండగా నిలబడ్డాడా? ఈ రోజున జనసేన పార్టీ నిలబడ్డారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. ₹1 విరాళం ప్రకటించారు. అదే కాకుండా జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ కూడా సహాయ కార్యక్రమాలు పాల్గొనని చెప్పేసి పిలిపించారు. ఈ రోజు ఎవరున్నారు సార్? డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కట్టారని చెప్పి చూపించడానికి వెళ్తా చూడడానికి వెళ్తేనేమో మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ వెళ్ళకుండా అడ్డుకున్నారు. ఏదైనా ప్రశ్నిస్తేనేమో వారాని భాష. ఈ రోజు ఏదో నేను సిగ్గు ఏదో పొరపాటు ఒక మాట అంటేనే దానికి ఇదైపోయాడే. వీళ్ళ నాయకుడే ప్రెస్ మీట్లోనే కూర్చుని ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుల్ని సన్నాసులు దౌర్భాగ్యులు అన్నటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఏమైపోయింది సంస్కారం? వాళ్ళు ఏదో వాళ్ళంటే అనొచ్చా, మిగతా అనకూడదా? ఏదేమైనా సార్ వర్మ గారు ఖచ్చితంగా ఇప్పుడు నేను త్వరలో ముందు ఎందుకంటే తర్వాత నేను వేరే ఛానల్ డిబేట్కి వెళ్ళవలసిన పరిస్థితి ఎందుకంటే త్వరగా ముగిస్తున్నాను. ఖచ్చితంగా బీజేపీతో కలిసి వెళ్తుందా లేకపోతే విడిగా వెళ్తుందా ఏంటి అన్న విషయాలు అధిష్టానం బీజేపీ అధిష్టానం జనసేన అధిష్టానం కూర్చొని నిర్ణయించుకుంటాయి. కానీ ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చేటప్పటికి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు గత 6 సంవత్సరాలు బట్టి ఏం చేశారు ఏం చేయలేదు ఇవన్నీ ఆలోచించుకుంటారు కాబట్టి ప్రజలు దానికి తగ్గట్టుగా తీర్పు ఇస్తారు కాబట్టి ఏం చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం ఒకటేసారి వరంగా చెప్పబోతుంది. ఇంకో విషయం
ఏంటంటే జనసేన పార్టీకి ఒకటే సిద్ధాంతం సార్, జాతి భద్రత అంటే దేశ భద్రత, రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు రెండు కళ్ళుగా మేము భావిస్తాం. ఇది చూసుకుంటాం తప్ప ఓట్లు సీట్లు అన్నది మాకు అంత ఇంపార్టెంట్ కాదు. ఈ విషయంలో ఈ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుకుంటానే, అదేవిధంగా దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించుకుంటానే ఇప్పుడు ఏదైతే బీజేపీని జనసేన రెండూ కలిసినాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి గురించే దాన్ని కాపాడుకుంటానే ముందుకాదు. ఇవన్నీ మేము ప్రజలకి ఒక విధంగా చెప్పుకుంటానే, ఆ విధంగా సహాయ కార్యక్రమాలు పాల్గొంటేనే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోటుపాట్లు ఏం చేస్తానని చెప్పి ఏం చేయలేదో, ఏ విధంగా తెలంగాణ సమాధానాన్ని మోసపుంచుకుంటూ వచ్చారో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తాం. ఖచ్చితంగా తీర్పు నిర్ణయించేది తెలంగాణ ప్రజలు. నిర్ణయించినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్ని సీట్లకు వారు వచ్చారో వారు పోరాటాలు చేసిన వారే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వారు కూడా. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత వారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఎటువంటి హామీలు ఇచ్చాం, ఈ రోజున ఎటువంటి హామీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, ఎందుకు చేయలేకపోతున్నాం. నేను ఎంత అడిగిన ప్రశ్న అదే. చింతమడక గ్రామానికి ఇస్తామని చెప్పి 10 లక్షల కుటుంబానికి ఇచ్చారా అని అడిగాను. డబుల్ బెడ్రూమ్ పథకం అంతా క్లియర్ అయిందని చెప్పాను, అడిగాను. దానికి సమాధానం లేదు. హెలికాప్టర్ అంబులెన్స్ అన్నారు, దానికి సమాధానం లేదు. హుస్సేన్ సాగర్ ఆంధ్రప్రదేశ్ నుంచి మంచినీటి చెరువుల్లో చేస్తానని చెప్పాను, ఎంతవరకు వచ్చింది? మళ్ళీ పైగా అబద్ధాలు ఎందుకు మాట్లాడతానని చెప్పేసి ప్రయత్నిస్తున్నాం. 100 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు అన్నారు. 100 సంవత్సరాలు కాదు సార్, 100 సంవత్సరాలు అతిపెద్ద వరద ఎప్పుడైతే తెలంగాణ హైదరాబాద్కి వచ్చిందంటే 2000 ఆగస్టులో వచ్చినటువంటి దానికంటే 30% తక్కువ ఎప్పుడు వచ్చింది. అయినా సరే గిజలు ఆడుతున్నాం. ఒక 3-4 సెంటీమీటర్లు వస్తుంటే నరకం అయిపోతుంది, రోడ్లన్నీ ఇద్దైపోతున్నాయి. ఒక పక్కన కాంట్రాక్టర్లు ఎవరైనా ఉన్నారు, ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుంటున్నాం. ఒక కాంట్రాక్టర్ మీద చర్య తీసుకున్నారా? గొంత కనపడితే 1000 రూపాయల ఫైన్ వేసి అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నారు. ఒక్క అధికారి మీద చర్య తీసుకోగలిగారు? రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టబద్ధ పాలన ఏ విధంగా ఈరోజు చూసుకోండి. దిశ ఘటనే మనకు ఉదాహరణ. ఇవన్నీ వేరే చేసుకుంటా అంటే మీరు నేనో చెప్తున్నా కాకుండా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు కదా. ఇంకా భావోద్వేగాలు లేకపోతే సెంటిమెంట్లు లేకపోతే ఇవే చూసుకున్నామా? మన జీవితాల్లో బాగు చేసేవాడు నాయకులు ఎదుగుతున్నామా? ఈ మార్పు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా జనసేన బీజేపీ కూటమి వైపు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చూస్తారో. ఈ విధమైనటువంటి రాజకీయాలు మాకు కాదు, ఇటువంటి కుటుంబ పాలన కాదు, రాచరిక పాలన కాదు మాకు కావాల్సింది. అధికారం అంతా కేసీఆర్ ప్రభుత్వం చేసుకుని ముఖ్యమంత్రి దగ్గర ఉండడం కాదు. సార్ ఎప్పుడైనా కేసీఆర్ గారు సెక్రటరీకి వెళ్తే గత 5 సంవత్సరాలు మీరు చూసారా? ఉన్న బంగారు లాంటి సెక్రటరీ పడగొట్టి కొన్ని 100 కోట్లతో మళ్ళీ కొత్త సెక్రటరీ కట్టుకుంటున్నా ఉన్నారే. ఈ రోజు దేశంలో ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్నారే. ఈ రోజు నిరుద్యోగులు ఎందుకు రోడ్డు పడుతున్నారు సార్? వీళ్ళందరికీ సమాధానం. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి మీటింగ్ పెట్టే సత్తా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ వారికి ఉందా? ఎవరికైనా పెట్టమన్నట్టు చూద్దాం. ఈ రోజున విద్యార్థుల్లోని యువకుల్లోని ఎందుకు నిరుద్యోగం గురించి చెప్పే సమస్యలు వస్తున్నాయి అంటే కేవలం ఒకటి వర్మగారు హైదరాబాద్ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు కానీ వాతావరణ పరిస్థితులు కానీ ఈ రోజున హైదరాబాద్ అభివృద్ధికి ప్రధాన కారణం. ఈ రోజున ఎప్పుడైతే ఈ వర్షాలకు చిన్నపాటికి మునిగిపోతుందో అది ప్రశ్నార్థకమైంది. ఆ ప్రశ్నార్థంగా మార్చింది ఎవరు? ఈ పాలకులు. ఇన్ని వేల కోట్లు జిహెచ్ఎంసీకి ఇన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్లు పెట్టుకుని గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా తెలంగాణ బడ్జెట్ పెరిగి ఏమైపోతున్నారు రూపాయలు? హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయం అంతా హైదరాబాద్ ఖర్చు పెడుతుందంట, మిగతా జిల్లాలు ఖర్చు పెడుతుందంట. ఇవన్నీ లెక్కలు తెలియవా? ఈ రోజున కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారు. ఓ పక్కన ఎన్జేటీ నుంచి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కూడా ఎందుకు చేపట్లు వస్తున్నాయి? పర్యావరణ అనుమతి లేవని చెప్పి ఎత్తుకట్టున్నారు. కళాకృతి ఎందుకు బెట్లవరింది? ఎన్ని లక్షల రూపాయల కోట్ల నుంచి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఎందుకు పెరిగింది? ఇవన్నీ తెలంగాణ ప్రజల సమాధానం ఆలోచించదా? రైట్ శ్రీనివాస్ గారు ఆలోచిస్తుంది. ఆలోచించినప్పుడు ఖచ్చితంగా సమాధానం. శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ చాలా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటేలో ఉంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నది, నో డౌట్. అది అంటే అసలు ప్రతిపక్షమే లేదు అని చెప్పి పదే ఆ నాయకులు మాట్లాడే పరిస్థితి. బీజేపీ పరిస్థితి ప్రస్తుతం, కాంగ్రెస్ పరిస్థితి కూడా ఆ రకంగానే ఉండే పరిస్థితి. కానీ వీటికి ప్రత్యామ్నాయంగా జనసేన గారి కలిస్తే బీజేపీ జనసేన పొత్తు ఇక్కడ ఏదైనా మిరాకిల్ చేసే పరిస్థితి ఉంటుందంటారా? ఇప్పుడు 1 మినిట్ అండి, బొస్ శ్రీనివాస్ గారు 1 మినిట్ వెయిట్ చేయండి ప్లీజ్. శ్రీనివాస్ గారు మీరే కోసంపూడి. ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్న పరిస్థితి, హైదరాబాద్లో ఈ రోజున హార్ట్ ఆఫ్ ది మొత్తం సౌత్ ఇండియాకి హార్ట్ లాంటి గురించి భారతదేశానికి రెండో రాజధానిగా కూడా ఇక్కడ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి నగరం, విస్తృతంగా పెరుగుతున్నటువంటి నగరం. అటు ఆంధ్ర ప్రాంతం నుంచి ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా పల్లెల నుంచి అక్కడ ఉపాధులు లేక హైదరాబాద్ వస్తున్నటువంటి ప్రజలందరూ తరలి వస్తున్నటువంటి నగరం. వచ్చి 2030 దాదాపు కొన్ని కోట్ల మంది జనాభా పెరుగుతున్నటువంటి రాష్ట్రం.
ఇటువంటి రాష్ట్రం, ఇటువంటి సిటీ, ఇటువంటి నగరం మీద మొత్తం అందరికీ కూడా చాలా హోప్స్ ఉన్నాయి. ఆ హోప్స్ ఉన్నప్పుడు దానికి నెరవేర్చిందా నెరవేర్చలేదా ఏంటి అన్నది ఈ రోజు వచ్చిన పాటు ఈ వర్షం తేల్చేసింది ఉన్న పరిస్థితి ఏంటన్నది. కనీసం అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు వెళ్తుంటే ఏ విధమైనటువంటి తిరుగుబాటు చేస్తారో మనం ఎల్బీ నగర్లో చూసాం, మిగతా చోట్ల కూడా చూసాం. ప్రజలు ఎటువంటి శాపనార్థాలు పెడతారో చూసాం. 2016లో ఏదైతే చెప్పారో వారి ప్రెస్ మీట్లు పెట్టి అదే మాటలు 2020లో కూడా చెప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓకే, ఇవన్నీ ఆలోచించినట్టారా ప్రజలు? తెలంగాణ ప్రజలు చాలా విద్యులు, చాలా తెలివైన వాళ్ళు సార్. అందుకనే మీరు మొన్న 2014 ఎలక్షన్లోనే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ ని కాదని చెప్పేసి పోరాటం చేసినటువంటి టీఆర్ఎస్ కి దిక్కు పట్టగలిగారు. ఓకే, ఓకే, రైట్ రైట్. 1 minute అండి. మాధవీలత గారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. ఓకే, రైట్. సతీష్ సార్ చూస్తున్నాం అతను టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే పరిస్థితి అంటే అసలు పోటీయే కాదు, వాళ్ళు అసలు లెక్కల్లోనే ఉండరు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి ఒక నాయకులు తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మాటికి అవి రాజకీయంగా మేము బలంగా ఉన్నామని మాట్లాడిన మాటలైతే కాదు, వాళ్ళకు ఖచ్చితంగా భయం అయితే ఉంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి. ఒకటి చెప్పదలుచుకున్నా సార్, ఈరోజున్న టీఆర్ఎస్ పార్టీ అసలు నిజంగా తెలంగాణ రాష్ట్ర సమితియా, లేక తెలంగాణ రజాకారుల సమితియా, లేక తెలంగాణ తెలుగుదేశం సమితియా అర్థం కావట్లేదు. ఎందుకంటే దాదాపుగా అందులో ఉన్న ప్రతి నాయకులు ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులే. ఉద్యమ సమయంలో లాఠీ దెబ్బలు తూటాలు తిన్న వ్యక్తులు ఎవ్వరూ, ఉద్యమకారులు ఎవ్వరు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్లో లేరు. అది ఆ నాయకులకు కూడా తెలుసు. ఒకానొక టైంలో ఉస్మానియా విద్యార్థులు రోడ్డు మీద వచ్చి నిరసనలు చేస్తుంటే పోలీసుల చేతుల్లో నుంచి లాఠీలు తీసుకున్న వ్యక్తులు కూడా ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. ఇంకోటి ఆంధ్ర పార్టీ మీ ప్రభావం ఏమి ఉండదు అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఏంటంటే, ఇప్పుడు టీఆర్ఎస్లో కార్పొరేటర్లు చాలామంది ఆంధ్ర ప్రాంత వ్యక్తులు ఉన్నారు, హైదరాబాద్లో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కానీ ఆంధ్ర పార్టీ అని చెప్పేసి ఒకనొక టైంలో కేసీఆర్ గారు ఏ రకంగా అయితే మాట్లాడారో ఆంధ్ర వాళ్ళను కించపరుస్తూ కానీ తప్పుగా మాట్లాడారు, కానీ అలాంటి మాటలు ఇప్పుడు మాట్లాడగలడా? ఇప్పుడు మాట్లాడలేడు సార్. ఆయనకు ఓట్లు కావాలి. చలో తెలంగాణ వచ్చింది, అన్నదమ్ములుగా కలిసి ఉందాము, ఓకే అయిపోయింది. దాన్ని మళ్ళీ లేవనెత్తే అంశం కాదు అది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అభివృద్ధి మనకు చాలా ఇంపార్టెంట్. అభివృద్ధి పరంగా మాట్లాడాలంటే ముమ్మాటికి హైదరాబాద్ అనేది తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, భారతదేశంలోనే అత్యంత గొప్ప నగరంగా గ్లోబల్ సిటీ అంటారు. కాకపోతే ఈరోజు ఈ వానలు పడ్డ తర్వాత ఏమనిపిస్తుంది అంటే గరీబ్ సిటీ అనిపిస్తుంది నాకు. ఆ రకంగా ఇంకోటి సార్, ఎవరైతే తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారిని తిట్టిరో, కేసీఆర్ హైదరాబాద్కి వస్తే కాలేర కొడతామన్నారో, అలాంటి వ్యక్తులు అత్యంత కీలక పదవుల్లో ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. వాళ్ళకే ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన ఆ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఆ కార్యకర్తలు కావచ్చు, ఆ పార్టీలోనే సమైక్యవాదులుగా అనుకోవచ్చు, లేక తెలంగాణ ద్రోహులు అనుకోవచ్చు, చాలామంది ఉన్నారు. ఆ ద్రోహులందరినీ ఏరివేసే ప్రయత్నమే ఈ యొక్క జనసేన పార్టీ సార్. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేన. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ బంగారు భవిష్యత్తు కోసం, బంగారు తెలంగాణ కోసం మా యొక్క సహాయ సహకారాలు ముమ్మాటికి ఉంటాయి. ఆ విధంగానే మా కార్యాచరణ కూడా ఉంటుంది. మా నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలాగా వారసత్వ రాజకీయాలు కావచ్చు, ఆనవాయితీ రాజకీయాలు కావచ్చు, ఈ డబ్బు రాజకీయాలు కావచ్చు, మా నాయకుడు మీరు చెయ్యండి అంటే మాత్రం మమ్మల్ని తట్టుకోవడం చాలా కష్టమని నేను బహిరంగ చెప్తున్నాను సార్. ఎందుకంటే మేమంత ఆషామాషి కార్యకర్తలం కాదు, ఆషామాషి వ్యక్తులమైతే కాదు. నేను ఒక్కనే కావచ్చు, నా కుటుంబం ఒక్కటే కావచ్చు, కానీ మా జనసేన అనే కుటుంబం ఉంది. ఆ జనసేన కుటుంబం ప్రజల కోసం అండగా ఉంటుంది. ముమ్మాటికి తెలంగాణ యావత్ 4.5 కోట్ల ప్రజలకు తెలంగాణలో జనసేన పార్టీ రేపు కేసీఆర్ తప్పు చేసినా సరే పవన్ కళ్యాణ్ ఉన్నాడరా అడగడానికి అనే ఒక ధైర్యం మాత్రం తెలంగాణ ప్రజల్లో ముమ్మాటికి ఉంది సార్. కొంతమంది లేనిపోని మాటలు ఆంధ్ర పార్టీ అది దాని అనడము, అదేదో వాళ్ళ తప్పుచ్చుకొని వాళ్ళని వాళ్ళు కప్పిపుచ్చుకొని వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవడమే తప్ప రాజకీయాల్లో ఈ రాబోయే ఎలక్షన్లో మేమేంటో అనేది వాళ్ళకి అర్థం కాబోతుంది సార్. రైట్. మాధవీలత గారు, రైట్. బస్సీనివార్ గారు ప్లీజ్ 5 minutes అండి, 5 minutes. శ్రీనివాస్ గారు, బొస్ శ్రీనివాస్ గారు ఏం మాట్లాడండి నాకు అర్థం కాదు. వాళ్ళను ముగ్గురు ఒకటే వరుసగా కోసంపూర్ల శ్రీనివాస్ గారిని, సతీష్ గారిని, మాధవీలత గారితో మాట్లాడిస్తున్నారు. నన్ను ఏం మాట్లాడిస్తలేరు.
ఏం అభివృద్ధి జరిగిందంటారు? వాళ్ళు మాట్లాడిన తర్వాతే కదా మీరు సమాధానాలు చెప్పాలి. వినండి, మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మాటలు విన్న తర్వాత మీరు సమాధానం చెప్పాలి. మీరు మాట్లాడితే ఆన్సర్ ఎవరు చెప్తారు? నా అధికార పార్టీని తిప్పిస్తున్నాడని అనిపిస్తున్నాడు. ప్లీజ్ వర్మ గారు కంటిన్యూ చేయండి. అయితే ఈ అభివృద్ధి అనేది ఈ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, ఇవన్నీ జాతీయ పథకాలలో మారినటువంటి తరుణం వాళ్ళకి తెలియదేమో. ఒక తెలంగాణ ఏర్పడినప్పుడు 60,000 కోట్ల రూపాయలు జరిగినటువంటి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఈ రోజు 120 crores అండి. ఆ 5,60,000 మందికి ఉపాధి కలిగింది ఓన్లీ ఐటీ సెగ్మెంట్ లోనే. 40,000 రిక్రూట్మెంట్ జరిగింది ప్రభుత్వ ఉద్యోగాలలో. 19,000 ఎకరాలలో ఫార్మసీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రాబోతుంది. 70,000 మందికి ఉపాధి కలగబోతుంది. ఈ రాష్ట్రంలో పారదర్శకత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, నిరుద్యోగం లేకుండా, రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు కోసం పాటుపడే ప్రభుత్వం అండి. రైతు చేసిన రాజ్యం ఎత్తేసిన యువతం బాగుపడాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి మా నాయకుడు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రతి నిర్ణయం ఏదైనా ఆడపడుచు విషయంలో కానీ, ఆడబిడ్డల కట్నం విషయంలో కానీ, ఆ ఆడపిల్లల భద్రతలోనే కానీ ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కాదా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా క్రమబద్ధీకరించాలనుకుంటున్నటువంటి ఎల్ఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కదా, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అందరి ప్రజల యొక్క భూములు తెలంగాణ నైజాం సర్కారులో భూముల వివరాలు చెప్పడానికి భయపడేటువంటి తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వ్యవసాయేతర భూములను విభజించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనుకుంటున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం కదా. రేపటి జరగబోయే ఎన్నికలలో మున్సిపల్ చట్టాన్ని సవరించి 50% మహిళలకు అవకాశం కల్పిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కదా. ఇవన్నీ గొప్ప పనులు కదా ఈ రాష్ట్రం చేస్తే. గతంలోనే 50% ఉన్నప్పటికీ కూడా నలుగురికి అదనంగా గెలిపించుకొని సుమారుగా 67% మహిళలను గెలిపించుకుంది తెరాస ప్రభుత్వం. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ బీసీలను 34%, 33% విక్రమార్క గారు అడిగితే 66% ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళిందండి గత ఎన్నికలలోనే. ఇదంతా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణ కదా. కోవిడ్ టైంలో ఎక్కడ కూడా జనాలందరూ బయటికి లేదని చెప్పి హైదరాబాద్ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో రోడ్డు వేసింది ఈ తెలంగాణ ప్రభుత్వం కదా. మూసీ ప్రక్షాళన కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ రోజు మూసీ కూకట్పల్లిలో కానీ, కర్మంఘాట్ ఏరియాలో కానీ, లేకపోతే మీకు ట్యాంక్ బండ్ పక్క నుంచి మూసీలోకి వస్తున్నటువంటి నాలాలన్నింటినీ కూడా వాటిని డైవర్ట్ చేస్తుంది కాదా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా. మూసీ ప్రక్షాళన చేస్తుంది. ఒక ప్రక్షాళన చేయాలనేటువంటి ఆలోచన గత ప్రభుత్వానికి ఎప్పుడైనా కలిగిందా? పోని నాగాలు కబ్జాలు అంటున్నారు. 1916లో వచ్చినటువంటి వర్షం వచ్చిందని చెప్పి మాధ్యమాల ద్వారానే వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని 76 వాటి ఏంటంటే 76 చోట్ల అంటే జనాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది కదా. వర్షం గుండెపోతూ కురుస్తున్నా కూడా యువ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకోవడం లేదా, మేము ఉన్నామని భరోసా కల్పించడం లేదా. ఈ పరిస్థితులలో వర్షం బీభత్సంగా కురుస్తున్నటువంటి తరుణంలో మానవ తప్పిదానికి ప్రకృతి వైపరీత్యానికి కూడా ఎడా లేకుండా మాట్లాడుతున్నారండి. ఒక్కసారిగా 60 సంవత్సరాల మురికి, 70 సంవత్సరాల మురికి ఒక్కసారిగా కడిగేస్తామా మనం? డెఫినెట్లీ టేక్స్ టైం. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు కూడా అక్రమ లేఅవుట్ ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం వెళ్తుంది కదా. టీఎస్ ఐపాస్ పేరు మీద 11,700 కంపెనీలకు అనుమతి వచ్చిందండి. వాటన్ని లైవ్ లోకి వస్తే నిరుద్యోగం అనేది ఈ రాష్ట్రంలో ఉండదు. ఇది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడ్డది టీఎస్ ఐపాస్ అనేది. టీఎస్ బీపాస్, టీహబ్, బీహబ్ ఇవన్నీ వినూత్న కార్యక్రమాలు కాదా. నిజంగా జనసేన కార్యకర్తలు భవిష్యత్తులో ప్రజలకు ఏదైనా చేయాలంటే ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ప్రజలకు పరిచయం చేయండి. మాతో పాటు మీరు కూడా, మిమ్మల్ని కూడా గౌరవిస్తారు, అభినందిస్తారు ప్రజలు. సార్ తెలంగాణలో 6 లక్షల రేషన్ కార్డులు పెండింగ్లు ఉన్నాయి సార్, అవి కూడా ప్లాన్ చేయండి. మరి 67,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధి కోసం పనిచేస్తుంది. 3,700 కోట్లు ఓన్లీ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. ఓకే, ఫ్లైఓవర్ ట్రాఫిక్ ఫ్రీ చేయడం కోసం ఫ్లైఓవర్ ఏర్పాటు
చేస్తుంది, అండర్ పాస్ ఏర్పాటు చేస్తుంది. ఓకే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్య కాగా 192 మోడల్ స్కూల్ ఏర్పాటు చేసింది. ఓకే శ్రీనివాస్ గారు, కోసంపూడి శ్రీనివాస్ గారు ప్లీజ్. సార్ ఆయన చెప్పిన మాటలైతే నాకు పూర్తిగా కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చింది, కానీ ఆయన చెప్పింది ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏదో కొంచెం ఏకారో పెట్టారు. ఐటీ హబ్ అని రకరకాలుగా. హైదరాబాద్ అంటే ఒక హైటెక్ సిటీ ఒకటే కదా సార్, చాలా ఉంది హైదరాబాద్ అంటే. సరే ఏదో మహిళా సాధికారత ఏదో మాట్లాడుతున్నట్టుగా తెలిసింది. గత 5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి 5 సంవత్సరాల్లో ఒక మహిళా మంత్రిని ఏర్పాటు చేసే విధానమే లేకుండా పోయింది. వీళ్ళు మహిళా సాధికారత మాట్లాడతారు. అదేవిధంగానేమో ఎక్కడో ఏంటి అంటారో బ్రిడ్జిలను లేకపోతే రోడ్లు వేశారా? వేశారు, కరెక్టే. మొన్న కోవిడ్ టైంలో వేశారు. 1000 కోట్లు ఖర్చు పెట్టైనా సరే తెలంగాణలో కోవిడ్ని రానివ్వం అని చెప్పేసినటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా. ఈ రోజున పరిస్థితి ఏంటి? ఎన్ని టెస్టింగ్లు జరిగినాయి తెలంగాణలో? ఎంతమంది గాంధీ హాస్పిటల్ పరిగెట్టారు? అధికారంలో ఉన్నవారు యశోద హాస్పిటల్కి ఎందుకు పరిగెట్టారు? ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? ప్రభుత్వ ఉద్యోగుల కల్పన ఎంతవరకు చేశారు మీరు? ఈ రోజున మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను సార్ వర్మ గారు. గత 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితము ఇదే తెలంగాణలో ఎల్బీ నగర్లో ఒక చోట ఎస్బీఐ ఏటీఎం దొంగతనం జరిగిందండి. దొంగతనం జరిగితే ఆ వ్యక్తి ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చినాడు. మళ్ళీ దొంగతనం ఎందుకు చేస్తున్నామంటే నాకు ఇక్కడ బయట ఉన్న ఈ తెలంగాణ సమాజంలో బతికే కంటే ఆ జైల్లోనే సౌకర్యాలు బాగున్నాయి అన్నారు. ఇంకొక ఉదాహరణ, ట్రంప్ గారి కూతురు ఇవంక మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం బిచ్చగాళ్ళందరినీ తరలించేశారు. ఆ బిచ్చగాళ్ళ తరలింపులో 2 ఎంటెక్ స్టూడెంట్స్ కూడా మన పట్టభద్రులు ఇద్దరు విద్యార్థులు ఉన్నారు సార్, చదువుకున్న వాళ్ళు. ఏంటంటే ఉపాధి కల్పన లేదు, మాకు అడుక్కుంటున్నాం అని చెప్పేసారు. వారికి జైలు శాఖ ఉపాధి కల్పించింది 12,000 ఉద్యోగులతో. ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాలు ఏం మాట్లాడుకోకుండా ఈ కేవలం ఏదో మేము బ్రిడ్జి కట్టాం, మరి ఇంత బ్రిడ్జిలు కడితే ఈరోజు రోడ్డు మీదకి ఎందుకు వస్తుంది ఈ నల్ల నీళ్లు? 2016లోనే మీ ముఖ్యమంత్రి గారు 28,000 అక్రమ కట్టడాలు కూల్చేస్తారన్నారు. అదే మాట ఈ రోజు 2024 కూడా అదే మాట ఎందుకు చెప్పగలుగుతున్నారు? ఆ అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఏ అధికారులను సస్పెండ్ చేయగలిగారు? అక్రమ కట్టడాలు పర్మిషన్ ఇచ్చింది? ఇవి మరి మీరు సమాధానం చెప్పవలసినవి. అదేవిధంగా శిథిలాలుగా ఉన్న భవనాలన్నీ కూల్చేస్తా ఉన్నారు, ఎందుకు వచ్చలేకపోయారు? ఈరోజు కూడా అక్కడక్కడ వర్షాలకి భవనాలకు శిథిలమైన భవనాలు కూలిపోయి జనం మండిస్తారు. దాదాపు హైదరాబాద్ సిటీలో 50 మంది మరణించారు కదా. మరి మీ ప్రజాప్రతినిధులు వెళ్తుంటే ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు? వీళ్ళు ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేసేసుకుంటారు? కూర్చుంటే మాట్లాడేటువంటి డిబేట్కి వెళ్ళాలి. ఖచ్చితంగా ఇవన్నీ తెలంగాణ సమాజానికి మీరు చెప్పవలసినటువంటి సమాధానాలు. కానీ మీరు ఏ సమాధానాలు చెప్పినా అది నిజమా కాదా అనేటువంటి ఆలోచించుకుంటే ప్రజలు ఆలోచించుకుంటారు. ఖచ్చితంగా వర్మ గారు, ఖచ్చితంగా మేము నిజాలు ప్రజల ముందు పెడతాం సార్. జరిగింది ఏంటి, జరగవలసింది ఏంటి, జరగబోయేది ఏంటి. మేము కానీ అక్కడికి అధికారంలోకి వచ్చినా లేకపోతే మా చేతిలో కొంత అధికారం వస్తే మేము ఏం చేయగలం అనేది కూడా మేము ప్రజల ముందు చాలా స్పష్టంగా పెడతాం. ఓట్లు సీట్ల గురించి పాకులాడే విధానం మాకు కాదు. ఆ విధానం లేకుండా తెలంగాణనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల ప్రజల భవిష్యత్తే మా జనసేన ఎజెండా. ఆ ఎజెండాతోటి మేము దాంతోపాటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో కలిసి 2 రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఒక ప్రణాళికగా ముందుకెళ్తాం. మా ప్రణాళిక, మా మేనిఫెస్టో, మేము చెప్పే విధానం నచ్చితే ప్రజలు ముందు మాకు ఓట్లేస్తారు. లేదు మాకు ఈ కుటుంబ పాలనే కావాలి, మాకు ఏ విధమైన సరే మమ్మల్ని మా కుటుంబంలో ఉన్నటువంటి పదలందరికీ వస్తే చాలు, బయట వాళ్ళకి ఎవరికి రాకపోయినా పర్వాలేదు, మేము ఇలాగే ఆ బతుకమ్మ చీరలో 50 రూపాయలు 100 రూపాయలు చీరలు ఇస్తే ఆ చీరల గురించి ఎదురు చూస్తామని చెప్పి తెలంగాణ సమాజం నిర్ణయించుకుందనుకోండి, వారిష్టం. తెలంగాణ ప్రజలు మాకు ఉపాధి అవసరం లేదు, మాకు ఉద్యోగాలు అవసరం లేదు, ఈ నాయకత్వమే కావాలి, ఈ కుటుంబ పాలన కావాలనుకున్నారు అనుకోండి, వారిష్టం. ఏదో అని నిర్ణయించుకుంటుంది. ఈ రోజున గదే అంటున్నాడు వర్మ గారు, తెలంగాణ ప్రజలు ఏ తిరుగుతున్న వ్యక్తులు కాదు, చాలా ముందు చూపున్న వ్యక్తులు. ఎంత ఇదిగా భుజాలకు ఎక్కించుకుంటారో నమ్మి తేడా వచ్చి మోసం చేశారంటే అంత అధపదాలను తొక్కేస్తారు. ఆ పరిస్థితి రాకుండా మేము కూడా కోరుకుంటాం. అటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. మీరు కూడా మీకు అవకాశం వచ్చింది, చక్కటువంటి హైదరాబాద్ నగరం మీ చేతిలో ఉంది. దానికి విధానం 80% ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, తిరిగి హైదరాబాద్ ఎంత ఖర్చు పెడతారో ప్రజలకు చెప్పండి. ధైర్యంగా మేము చేసిన పనులు ఇవి అని చెప్పి ధైర్యంగా ఎన్నికలకు వెళ్ళండి. ఖచ్చితంగా చెప్తారు, ప్రజలకు నిర్ణయిస్తారు. శ్రీనివాస్ గారు, అది కాకుండా ప్రతిపక్షాల మీద చేసి వాళ్ళ మీద విమర్శలు చేసి మళ్ళీ లేకపోతే సెంటిమెంట్ రగిల్చి ఏదో విధంగా అధికారంలోకి వస్తే మాత్రం ప్రజలు కోసంపూడి శ్రీనివాస్ గారు, కోసంపూడి శ్రీనివాస్ గారు, ఒక్క విషయం
కోసపూడి శ్రీనివాస్ గారు ఒక విషయం, పవన్ కళ్యాణ్ గారు దుబ్బాక ఎన్నికల ప్రచారానికి వస్తారు అని చెప్పి ఎక్కువగా వినిపిస్తుంది. అలాంటి సమాచారం ఏమైనా మీకుందా? లేదు సార్, ఇంకా ఆ పూర్తిగా నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదు. మరి అంటే నవంబర్ 25 వరకు ఆయన దీక్షలో ఉన్నారు కాబట్టి ఒకవేళ బీజేపీ పెద్దలు మన పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడి ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే మాత్రం ముందుగానే అనౌన్స్మెంట్ వస్తుంది. ఇప్పటికే ప్రజెంట్ అయితే మా దగ్గర ఎటువంటి సమాచారం లేదు. రైట్, జీహెచ్ఎంసీ ఎన్నికలకి ఏ రకంగా ప్రిపేర్ అవుతున్నారండి? ఖచ్చితంగా సార్, ఇప్పుడు మేము ఎన్నికల కంటే ముందుగా ఈ రోజున హైదరాబాద్ ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇక్కట్లో ఉన్నారు. అకాల వర్షాలతోటి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వారికి ఏ విధమైనటువంటి సాయం చేయాలి, ఏ విధంగా ఉండాలనే ఆలోచన మా ఆలోచన. అదే ఆలోచనతోటి మా పార్టీ అధ్యక్షుల వారు ₹1 కోటి ఏదైతే తెలంగాణ ప్రభుత్వానికి విరాళం ప్రకటించారు. కార్యకర్తలందరూ సేవా కార్యక్రమంలో పాల్గొనమని చెప్పన్నారు. మేము రాబోయే ఎన్నికల కంటే ముందు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఈ కష్టాల నుంచి బయటపడతారనేది మేము ఆలోచిస్తున్నాం సార్. ఆ ఆలోచన క్రమంలో ఈ 2 రోజుల్లో వర్షాలు అలాగే తగ్గిపోతాయి. ఆ తర్వాత ఒక ఎలక్షన్స్ కానీ డిసెంబర్లో కానీ వస్తే ఈ లోపుగా మేము ఏం చేయించాం, ఏం చేయబోతున్నాం, ఏం జరిగింది ఇప్పటివరకు తెలంగాణ సమాజానికి, ఏ న్యాయం జరిగింది, ఎంత అన్యాయం జరిగింది, ఒక మేనిఫెస్టో రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా విలువలతో కూడిన రాజకీయం మేము చేస్తాం. మాకు ఎటువంటి ఓట్లు సీట్ల గురించి ఐరణ పడిపోయి కోట్ల రూపాయలు పొంగిచ్చేటువంటి పార్టీ మాకు కాదు కాబట్టి మాది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారంతో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది, అదే సందర్భంలో తెలంగాణ సమాజం ఏ కళ అయితే కలదో ఆ కళలు నెరవేరుతాయి, ఆ కళలు నెరవేర్చే పరిస్థితులు ఏ విధంగా మేము ముందుకెళ్తాం అనేది ఒక మేనిఫెస్టో రూపంలో చెప్పగలం. చెప్పి మేము జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్తాం. తీర్పు అంటారా ప్రజల చేతిలో. రైట్, ఫైనల్గా జనసేన బీజేపీ పొత్తు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పటిష్టంగా ఉంటుంది అంటారా? నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అధిష్టానం ఇంకా మనం నిర్ణయం చెప్పలేదు కానీ తెలంగాణలో ఎలా ఉంటుందని చెప్పేసి, కానీ నా ఉద్దేశం, నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా తెలంగాణలో కూడా జనసేన బీజేపీ కలిసి వెళ్తాయి అనుకుంటున్నాను. అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ రాబోయే ఎన్నికల్లో కూడా కలిసి వెళ్తాయి అనే ఉద్దేశంతో మనం వస్తూ ఉన్నాం. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ. సతీష్ గారు, పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తూ ఒక పాట ఏదో కూడా మీరు రెడీ చేసినట్టుగా తెలిసింది. ఏమన్నా ప్రేక్షకుల కోసం, మీ అభిమానుల కోసం? అంటే 1 వీక్ అయిన తర్వాత రిలీజ్ చేద్దాం అనుకున్నా సార్, ఇదే 99 ఛానల్. రైట్, అసలు స్టార్టింగ్ ఎలా ఉంటుంది అన్నది పోనీ ఒక చరణం అన్న. ఇంతసేపు వాడివేడిగా శ్రీనివాస్ గారు కూడా వెయిట్ చేస్తున్నారు మీకోసం, ప్లీజ్. అంటే ఇంతసేపు వాడివేడిగా చర్చ, అందుకనే అది కూల్ చేద్దాం, అది కూల్ చేసేద్దాం. నేను ఇంకా 2-3 పాయింట్లు వేసుకున్నా సార్. ఖచ్చితంగా మాట్లాడి ఫైనల్గా అంటే వెయిట్, మీకు ఫైనల్గా మీకు ఛాన్స్ ఇస్తాను. బొస్సీని గారు ఫైనల్గా చెప్పండి సార్, కన్క్లూడ్ చేయండి. ఏం లేదండి, ఒకటి అభివృద్ధిని చూడమంటున్నాను నేను. జరిగిన అభివృద్ధిని చూడండి. 100% ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజల ఆకాంక్షలకు ఏర్పడినటువంటి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి తెరాస డెఫినెట్ గా ఈ రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తుంది. ప్రజల పక్షాన్ని ఉంటుంది. ఏ విధమైనటువంటి అంటే ఇప్పటికీ హామీలన్నింటినీ కూడా హామీలతో పాటు హామీలు ఇవ్వనటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో మరిన్ని మెరుగైన సేవలు చేసి రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా తెరాస విజయాన్ని సాధిస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నా. ప్రజలు ఆదరిస్తారు, ప్రజలు మా పక్షాన్ని ఉందని చెప్తున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ బొస్సీని గారు. ఫైనల్గా సతీష్ సార్, మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పి. ఏం లేదు సార్, ప్రజల్ని మాత్రం తెరాస పార్టీని నమ్మి ఓట్లేసారు, అధికారము అందించారు, 2 సార్లు ఇచ్చారు. కాకపోతే వాళ్ళని మోసం చేయకుండా వాళ్ళకి జరగాల్సిన న్యాయాలు, వాళ్ళకి ఏదైతే సంక్షేమ పథకాలు అవన్నీ అమలు చేస్తూ, అదేవిధంగా ఈ వట్టెం రిజర్వాయర్ ఒక భూ నిర్వాసితులు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కావచ్చు, మల్లన్న సాగర్ దగ్గర కావచ్చు, ఇదందరికీ కూడా ఇంకా సరైన సదుపాయాలు కానీ సరైన ప్రతిఫలం దొరకలేదు వాళ్ళకి. అండ్ ఇంకోటి, ఈ గతంలో ఉన్నప్పటి నుంచి కూడా ఏదైనా సరే కేసీఆర్ గారు ఒక మాట చెప్పారంటే తల తెగిపడాలి తప్ప మాట తప్ప అంటుంటారు. ఆ రకంగా ఎన్ని తలలు తెగిపోయినాయో ఆయన నాకు అర్థం కావట్లేదు. కానీ ఇక మీదైనా ఈ ఎవరైతే 6 లక్షల రేషన్ కార్డులు పెండింగ్లో ఉన్నాయి సార్ అర్హులైన వాళ్ళందరికీ, దయచేసి అవి కూడా మేము గతంలో కూడా ప్రతి జిల్లా ఉన్న 10 జిల్లాలలో, పాత 10 జిల్లాలలో ప్రతి జిల్లా కలెక్టరేట్లో కూడా మేము జనసేన పార్టీ తరఫున వినతిపత్రం ఇచ్చినాము మా శంకర్ గౌడ్ అన్న, రాజలింగం అన్న ఆధ్వర్యంలో. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు అందేలా చూడాలని నేను ప్రభుత్వాన్ని నేను ఈ రకంగా 99 ఛానల్ ద్వారా శ్రీనివాస గారి ద్వారా నేను విన్నవించుకుంటున్నా. అదేవిధంగా మరియు మల్కాజ్గిరి ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే 53,000 మంది ఉన్నారు సార్ అర్హులు. ఈరోజు నిన్నగా కూడా ట్యాక్సీ డ్రైవర్స్ కానీ ట్యాక్సీ జేఏసీ వాళ్ళు కూడా మా శంకర్ గౌడ్ గారిని కలవడం జరిగింది. వాళ్ళకు కూడా
ఏదైతే ట్యాక్సీ ఉందో Okay. ఆ రేషన్ కార్డు గురించి కూడా Right. ఒక చిన్న తెల్ల రేషన్ కార్డు ఉంటే వాళ్ళకు ట్యాక్సీ ఉంటే తెల్ల రేషన్ కార్డుకి అర్హులు కాదని చెప్పేసి వాళ్ళని కూడా పక్కకు నెట్టేయడం అనేది చాలా తప్పు. దీన్ని కూడా ఆలోచించుకొని సరైన విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను కోరుకుంటున్నా. అండ్ మీరు అడిగినట్టు ఫైనల్గా ఫినిషింగ్ టచ్. థ్యాంక్ యూ. ఇంకా రికార్డింగ్లోనే ఉంది సార్, ఇది జస్ట్ మన ట్రైల్ వదలండి, అభిమానులు వెయిట్ చేస్తున్నారు మీ పాట కోసం. మా తెలంగాణ జనసేన కార్యకర్తల కోసం. ఓకే ప్లీజ్. వాళ్ళ ఓకే సార్. అన్న పవనన్నో మాయన్న పవనన్నా, తెలంగాణ పిలుస్తుంది తరలి రావన్నా. అన్న పవనన్నో మాయన్న పవనన్నా, తెలంగాణ పిలుస్తుంది తరలి రావన్నా. కలలుగన్న రాష్ట్రాన కన్నీళ్ళే మిగిలినాయి, కన్నీళ్ళే మిగిలినాయి. గడిలా దొరపాలనలో బతుకులేమో ఎండినాయి, బతుకులేమో ఎండినాయి. రైతు చేతికి బేడీలు స్వర్ణ కంకణమైనాయి, తెలంగాణ తల్లి మళ్ళీ బందీగా మారినాది. అన్న పవనన్నో మాయన్న పవనన్నా, తెలంగాణ పిలుస్తుంది తరలి రావన్నా. ఎరువు కొరకు రైతన్న మండుటెండల మూల్గవట్టే, మండుటెండల మూల్గవట్టే. తిండి పెట్టే వాని ఈపుల లాటి దెబ్బలు మెరువవట్టే, లాటి దెబ్బలు మెరువవట్టే. రాష్ట్రం వచ్చిన రాక్షసుల పాలనేమో జరగవట్టే, అడిగేటోడు లేకపాయే అంధకారమైపాయే. అన్న పవనన్నో మాయన్న పవనన్నా, తెలంగాణ పిలుస్తుంది తరలి రావన్నా. థ్యాంక్ యూ. ఇంకా ఉంది సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ సతీష్ చర్చ్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి బచ్చు శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ మాధవీలత గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఏదైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో జనసేన బీజేపీ పొత్తు రానున్న రోజుల్లో సంచలనాలు సృష్టిస్తుంది అని సర్వత్రా ఆశాభావాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దుబ్బాక ఎన్నికలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దుబ్బాక ఎన్నికలకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తారా, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన ఏ రకంగా దూసుకుపోతుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చూస్తూనే ఉండండి 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.